అని కొత్తగా. ఐ రియలీ లైక్ దట్ సాంగ్. నాకు చాలా ఇష్టం ఆ పాట. రారి రోరేలా రారి రోరేలా రారి రోరేలా ఇలాంటివి చాలా పాడాను. రేపు బయటికి రాలేదు. అలెగ్రా పాట ఉంది కదా, అది నేనే పాడాను అనుకుంటారు చాలా మంది. బికాస్ ఐ సంగ్ ఇట్ సో మెనీ టైమ్స్ ఆన్ స్టేజ్. కానీ నేను పాడలేదు అని అంటే మీరు కాదా అని అడుగుతారు. వై చాలా టైమ్స్ లిప్ సింక్ ఇవ్వడానికి కారణం ఏంటి? లైవ్ లో హ్యూమన్ ఎర్రర్స్ అవుతూ ఉంటాయి. ఆ పర్ఫార్మెన్స్ పర్లేదు, మైక్ లేకుండా కూడా పాడేస్తుంటేనే అది ఐ డోంట్. మీ అసోసియేషన్ విత్ బాలు గారితో కానీ బాలుగారితో మేము యూఎస్లో స్వరాభిషేకం చేస్తున్నాం. అది నాకు బాలుగారితో పాడే ఛాన్స్ వస్తుందని నేను అనుకోలేదు అసలు. దీని తర్వాత మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, ఒకటి అడుగుతాను మిమ్మల్ని. నో ప్రాబ్లం ఆస్క్ అని అన్నారు. సార్ మీరు నాకు ఎందుకు చాలా ముద్దొస్తారు సార్. ఒక్కసారి ఇలా ఇలా అనొచ్చా మిమ్మల్ని? బట్ వై స్పానిష్ కైండ్ ఆఫ్ టోన్? I was watching Modern Family. One of the most attractive characters was Gloria. I'm Manny అని మాట్లాడుతుంది కదా తను. Then I started. I got the secret. I'm not too perfect. I got opinions. I don't tell anyone. ఆ కీబోర్డ్ పట్టుకోలే అతను, ఇట్లున్నాడు. బట్ ఇండస్ట్రీలో ఆ కైండ్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుందా సింగర్స్కి? Every new artist is very scared of losing an opportunity. We are very vulnerable also. అలాంటి స్టేజెస్లో సింగింగ్ యాజ్ అ కెరియర్ అనేది మేము పర్సూ చేసుకోవడం అనేది ఇట్ కేమ్ విత్ ఇట్స్ హార్డ్షిప్స్. డెఫినెట్లీ కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు వచ్చే సింగర్స్ అలా చెప్పగలరు లేదు. ఐ సే టాక్సిక్ ఫెమినిజం, హౌ ఉమెన్ పుల్ ఉమెన్ డౌన్. హోల్ రీజన్ వై ఐ స్టార్టెడ్ రైటింగ్ ఫకుయామా ఇస్ టాక్సిక్ ఫెమినిజంకి డిఫరెన్స్ ఏంటి చెప్పండి? టాక్సిక్ ఫెమినిజం is where women saying that we are feminists is toxic feminism. Yes, correct only. Don't say you are feminists and act the other way. హాయ్ శ్యామ్ బర్గి. హలో ధీరజ్, ఎలా ఉన్నారు? గుడ్, ఎలా ఉన్నారు? సూపర్ హౌ సూపర్. ఇస్ ద జోష్? హౌ ఇస్ ద జోష్? జోషా ఫుల్ జోష్ఫుల్గా ఉన్నాను నేను. ఎలా ఉంది మీ కొత్త సాంగ్ రిసెప్షన్? ఎలా ఉంది? సాంగ్ రిసెప్షన్ ఇస్ అమేజింగ్ అండి. అసలు అంటే మన నేను ఇట్స్ ఎన్ ఎక్స్పెరిమెంటల్ సాంగ్ కదా, బట్ తెలుగులో ఇంత బాగా రిసీవ్ చేసుకున్నారేంటి అని అనుకున్నాను అనమాట. ఇట్స్ అమేజింగ్ రెస్పాన్స్. ఓకే, ఈ మీనింగ్ ఏం చెప్పండి అసలు? ఓకే, మీరు బీప్స్ వేసుకుంటారు, నేను మీనింగ్ బీప్స్ ఏం చెప్పండి. మీరు వేయరా? పక్కా పక్కా. ఓకే సరే. అయితే ఫస్ట్ 4 లైన్స్ ఐ ట్రై టు బీ నాన్ ఎక్స్ప్లిసిట్ అనమాట టు ఎన్ ఎక్స్టెంట్. సో ఆ యాంగిల్లో రాశా. ఫస్ట్ 4 లైన్స్లో వస్తుంది అది. నెవర్ క్రియేట్ నో డ్రామా, బీ ద సీత టు యువర్ రామా, ఆడవాళ్లే తగ్గాలమ్మా, వాట్ ద యాక్చువల్ అనకుండా వాట్ ద యాక్చువల్ ఫకుయామా అన్నారు. యాక్చువల్లీ ఫుకుయామా అనేది జపాన్లో ఒక ప్లేస్, ఒక సిటీ. ఓకే. సో నాకు అది గుర్తు. అది ఎందుకు గుర్తో కూడా తెలియదు. ఆ పాటలో అలా పనికొచ్చింది. వాట్ ద యాక్చువల్ ఎఫ్ అనకుండా వాట్ ద యాక్చువల్ ఫకుయామా. ఓకే, ఫకుయామా నాట్ ఫుకుయామా. యా. సో బీప్ ఆప్షన్ లేకుండా మీరే దాన్ని. నేనే అది చేసుకున్నా అనమాట. ఇంకా బీప్ చేయడానికి వీలు లేదు కదా అని చెప్పి చేసుకున్నా. ఓకే. సో అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా ఇండిపెండెంట్ మ్యూజిక్ తెలుగులో రావట్లేదు అనే కైండ్ ఆఫ్ ఒక బాధ ఉంటుంది ఇప్పుడు కూడా. ఓకే. ఎందుకంటే మ్యూజిషియన్స్ ఎవరు వచ్చినా గెస్ట్లుగా వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, వీడు ఖచ్చితంగా ఇండిపెండెంట్ మ్యూజిక్ గురించి అడుగుతాడు. అవునా? ఎంతమందిని అడిగారు? శ్రీచరణ్ పాకాల కానీ, సురేష్ బొబ్బులి కానీ, వీళ్ళందరూ అందరినీ. ఈవెన్ రీసెంట్ గా మన లిటిల్ హార్ట్స్ మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్. సో వీళ్ళందరూ కూడా. సింజిత్ ఆల్సో ఇండిపెండెంట్ మ్యూజిషియన్. తను కూడా స్టార్టింగ్ లో తను సాంగ్స్ ఇండిపెండెంట్ సాంగ్స్ రిలీజ్ చేస్తున్నాడు. ఈవెన్ శ్రీచరణ్ పాకాల వాజ్ ఇండిపెండెంట్ మ్యూజిషియన్. సురేష్ బొబ్లీ కూడా సినిమాల కంటే ముందు తను ఇండిపెండెంట్, కాకపోతే తను ఏంటంటే మోర్ ఆఫ్ జానపద గేయాలు అవి చేసేవారు ఆయన. సో వీళ్ళందరూ సినిమాల్లోకి వచ్చిన తర్వాత బిజీ అయిపోయి మానేసారు ఇది. సో ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళు అడుగుతూ ఉంటాయి ఎందుకు చేయట్లేదు. ఎందుకంటే ఇండిపెండెంట్ మ్యూజిక్ అనేది తెలుగులో డయింగ్ ఇండస్ట్రీ కైండ్ ఆఫ్ ఇప్పుడు మనం చెప్పాలంటే. ఎందుకంటే ఎంతసేపు మనకి శ్రీకాకుళం సాంగ్స్, తెలంగాణ సాంగ్స్ ఇలా వస్తున్నాయి తప్పితే ఒక న్యూట్రల్ తెలుగు లేదంటే ఒక రీజనల్ తెలుగు సాంగ్స్ అనేవి చాలా తక్కువ. అవును. విజయ్ బల్కనన్ చేస్తుంటాడు అప్పుడప్పుడు. తను మోర్ ఆఫ్ కొంచెం మిక్స్ ఇలా ఉంటుంది అనమాట. జేక్స్ బిజాయ్ కూడా చేస్తారు అనుకుంటా, తక్కువే వాళ్ళంతా కూడా. బట్ విజయ్ బల్కనన్
హీఈస్ మోర్ ఇంటూ కన్సిస్టెంట్గా ఇట్. అవును. తను ప్రాపర్గా తన సాంగ్స్ అన్నిటి కూడా మంచి మిలియన్ వ్యూస్ అయ్యి వస్తూ ఉంటాయి. సో తను ఒక్కడే. అవును. సో కానీ ఒక్కడి వల్ల మొత్తం ఇండస్ట్రీ అంతా బతకదు కదా. సో ఎందుకని రారు రారు అని. సో అందుకే మీ ప్రోమో రిలీజ్ అవ్వగానే దట్స్ ద రీజన్ ఐ మెసేజ్ యూ యాజ్ వెల్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద ప్రోమో అండ్ మెసేజింగ్ మీ. లేకపోతే నేను అసలు అనుకునేదాన్ని కాదు యాక్చువల్గా సరే మీతో టచ్లోకి వద్దామని. అది లేదులే సినిమాలు కదా, అన్ని సినిమాలే చేస్తారు కదా అని అనుకుంటాం కదా మామూలుగా. కాబట్టి అయితే నేను నేను ఐఎమ్ ద ఫస్ట్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ అనొచ్చా మీ ఇంటర్వ్యూలో? సో శ్రావణ్ బాగా మీరు చెప్పండి, లైక్ ఒక సింగింగ్ టాలెంట్ అనేది మన ఇండస్ట్రీలో ఏంటంటే ఇప్పుడు చాలా ఈజీగా రీప్లేసబుల్ అయిపోయింది. బికాస్ ఆఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ అవైలబుల్ ఆర్టిస్ట్స్ కావచ్చు, ఆర్టిస్ట్ ఇంపోర్ట్ కావచ్చు. ఎందుకంటే మనం తెలుగు సింగర్స్ కంటే కూడా పరభాషా సింగర్లతోనే పాడించుకోవడం అనేది కొంచెం మనకి ఎందుకో ముద్దు. రీసెంట్గా పద్ధతిగా చెప్తున్నారు మీరు. రాకేంద్ర మౌళి రీసెంట్గా వచ్చినప్పుడు అనురాగ్ కుల్కర్నీకి చెప్పాను, నువ్వు కుల్కర్ని అనేది ఉంచుకో, నువ్వు తెలుగుడివి కాదేమో ఎక్కువ పాటలు ఇస్తున్నారు నీకు అని చెప్పి అన్నాను. సో అలాగా. సో మీరు ఒక ఇనీషియల్గా అవకాశాలు చేజిక్కించుకోవడం అనేది ఎంత టఫ్ అయింది మీకు? దాన్ని ఒక కన్సిస్టెంట్గా ఉంచుకొని సర్వైవింగ్ అనేది ఎంతవరకు పాసిబుల్ అయింది? ప్లేబ్యాక్లో అయితే యాక్చువల్లీ మేము అంటే నేను నా కంటెంపరీస్ మేము వచ్చిన టైం ఇస్ అ వెరీ వెరీ గోల్డెన్ టైం ఓకే. అని చెప్పాలి. ఎందుకంటే ఆ టైంలో అప్పుడే ఇంకా మొత్తం ద మ్యూజిక్ వాజ్ ఆల్సో చేంజింగ్. సో ద హోల్ అంటే వీఆర్ గోయింగ్ మోర్ ప్రోగ్రెసివ్ అనమాట అట్ దాట్ టైం. సో మేము ఆ టైంలో సూపర్ సింగర్లో రావడము, సూపర్ సింగర్ నుంచి వి వెంట ఇన్ టు ప్లే బ్యాక్. కీరవాణి సార్ ఆర్ మణి శర్మ గారు, లేకపోతే మిక్కీ జే మేయర్ గారు, కోటి గారు, దేవి గారు, ఇలా ఇలా ఎంతమందో అందరు దేవర్ ఆల్సో అట్ అ పాయింట్ వేర్ దేవర్ ఆల్సో ఇన్ హై ఇదనమాట కెరియర్ హైలో వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ ఉన్నారు బట్ అప్పుడు ఇట్ వాజ్ మోర్. సో ఆ టైంలో మేము కూడా రావడం అనేది మాకు టైమింగ్ మ్యాచ్ అయింది. సో బీయింగ్ ఎట్ ద రైట్ ప్లేస్ ఎట్ ద రైట్ టైం అంటారు కదా, దాట్ వర్క్డ్ ఫర్ అస్. ఓకే. అండ్ ఎస్ వీ డిడ్ పుట్ ఇన్ ఎఫర్ట్స్ అండి. ఇట్స్ నాట్ లైక్ వీ డిడ్ నాట్ పుట్ ఇన్ ఎఫర్ట్స్. మేము ఆ సూపర్ సింగర్లో ప్రతి పాటకి అంటే పాట పాడే ముందు వి వాజ్ సో టెన్స్డ్. ఇట్ వాజ్ లైక్ అ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ ఫర్ ఎవ్రీ పర్ఫార్మెన్స్. True. సో బికాస్ వీ టుక్ ఇట్ సో సీరియస్లీ, ఐ థింక్ the efforts showed, and then the work, it reflected in our work. So అండ్ షోస్ వైజ్ కూడా మేము లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్, ఈరోజు ఒక ఊర్లో అంటే రేపు ఇంకొక ఊర్లో, అసలు ఎల్లుండి ఎక్కడ ఉంటామో తెలియదు. ఆ హ్యాబిట్ వల్ల ఆ తిరగడం వల్ల ఇప్పటికీ ఐ విల్ హ్యావ్ అ టూత్ బ్రష్ అండ్ పేస్ట్ ట్యూబ్ ఇన్ మై బ్యాగ్, బికాజ్ ఎప్పుడు ఏ ఊర్లో ఉంటామో తెలియదు కదా. దట్ హ్యాబిట్ స్టేడ్ విత్ మీ. ఐ థింక్ దాట్ హెల్ప్డ్ అస్ అ లాట్. అండ్ మాకు ఒక పాట మేము పాడితే మాకు థాట్ ఉండేది కదా, ఓ వీ మైట్ గెట్ రీప్లేస్డ్ అనే థాట్ ఉండేది కాదు. బికాజ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హ్యావ్ వెరీ యూనిక్ వాయిసెస్. అండ్ ఈ పాటకి శ్రావణ్ వారి కరెక్ట్ అంతే వాళ్ళ ప్రకారం. అండ్ దేర్ ఇస్ నో సెకండ్ థాట్ ఇన్ దేర్ బ్రెయిన్. ఓకే. అండ్ వీ డోంట్ హ్యావ్ దట్ ఇన్సెక్యూరిటీ దట్ వీ మైట్ బి రీప్లేస్డ్. సో అది కూడా మాకు వర్కౌట్ అయ్యింది అనమాట. ఆ టైంలో వర్కౌట్ అయింది. ఈ టైంలో ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే దట్ కెరియర్, సింగింగ్ యాజ్ అ కెరియర్ అనేది మేము పర్సూ చేసుకోవడం అనేది, ఇట్ కేమ్ విత్ ఇట్స్ హార్డ్షిప్స్ డెఫినెట్లీ. బట్ అది మేము పర్సూ చేయగలిగాము. రైట్ నౌ వీఆర్ వెరీ ఎస్టాబ్లిష్డ్ ప్లేబ్యాక్ సింగర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐఎమ్ ఏబుల్ టు సే దట్ విత్ సో మచ్ కన్విక్షన్, కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు వచ్చే సింగర్స్ అలా చెప్పగలరో లేదో నాకు తెలియదు. సో హార్డ్షిప్స్ అప్పటికంటే కూడా ఇప్పుడు ఎక్కువ ఉన్నాయేమో నా ఫీల్. ట్రూ. అంటే బట్ ఎస్టాబ్లిష్ అవ్వగలిగారు, ఫైన్. కాకపోతే ఆ సర్వైవల్ అనేది ఎంతవరకు ఈజీ ఉండింది మీకు? గెట్టింగ్ ద సాంగ్స్ రెగ్యులర్గా కానీ ఇవంతా? అదే చెప్తున్నాను కదా, ఇట్ వాజ్ ఒక పాటకు నేను కరెక్ట్ అంటే ఆ పాటకు నాకు వచ్చేది. ఇట్ వాజ్ లైక్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ పీస్ ఆఫ్ కేక్ అన్నట్టు ఉండేది ఆ టైంలో. ఇట్ వాస్ నాట్ టఫ్ టు గెట్ అ సాంగ్, బికాజ్ అందరికీ తెలుసు నా క్యాలిబర్ ఏంటి తెలుసు, ఇంకొక సింగర్ క్యాలిబర్ ఏంటి తెలుసు, అలా తెలుసు. సో పిఆర్ అవన్నీ, పిఆర్ కంటే కూడా నాకేమనిపిస్తుంది అంటే, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ విత్ అ మ్యూజిక్ డైరెక్టర్, క్రియేటింగ్ అ వెరీ పాజిటివ్ అట్మాస్ఫియర్ will help you get more work with the same person in future or with different people. They are very easy to work with, they're very easy to approach అనే ఒక ఇది ఉందనుకోండి, ఇట్స్ ఈజీ ఫర్ అస్. ఐ డోంట్ సీ ఎనీ హార్డ్షిప్స్ టు బి ఆనెస్ట్. ఐ వుడ్ డెఫినెట్లీ, అంటే దీన్ని మంచిగా డ్రామాటిక్గా చెయ్యొచ్చు నేను, కాకపోతే ట్రూత్ అయితే ఇది. డ్రామాటిక్ అవసరం లేదు. అంటే థింగ్ ఏంటంటే, మీరు వచ్చిన అంటే మీరు కానీ గీతా మాదిరి కానీ వీళ్ళందరూ టైం లైన్ ఎలా ఉండిందంటే, అంటిల్ అన్లెస్ యువర్ విజిబుల్ అట్ ద స్పెసిఫిక్ షోలో కానీ ఆడియో ఫంక్షన్లో కానీ కనిపిస్తే తప్ప ఒక ఫలానా పాట మీరు పాడారని తెలిసేది కాదు.
ఎందుకంటే అప్పటికి స్పాటిఫై లేదు, యాపిల్ మ్యూజిక్ తెలియదు జనాలకి. యూట్యూబ్లో సాంగ్స్ ఉన్నా కూడా ఈ కింద క్రెడిట్స్ ఉండేవి కాదు. అప్పటికి లిరికల్ వీడియోస్ ఇంకా ఇంత పాపులర్ కాదు, వేరే స్పెసిఫికల్గా క్రెడిట్స్ ఇవ్వడం అనేది లేకుండే. సో అందువల్ల ఈ పాట శ్రావణ భార్గవి పాడింది, లేదంటే ఈ పాట ఫలానా సింగర్ పాడారు అనేది ఎస్టాబ్లిష్ అయ్యి ఆవిడకి సింగింగ్ టాలెంట్, సింగింగ్ చాయిసెస్ అనేవి లేదంటే ఆప్షన్స్ అనేవి త్రూ ఇండస్ట్రీ జరిగేది తప్పితే సోషల్ మీడియా క్రేజో లేదంటే ఆడియన్స్ క్రేజ్ వల్ల అనేది జరిగేది కాదు అప్పట్లో. కాదు. అయితే నేను ఒకటి చెప్తా. ఇప్పుడు 'సూపర్ సింగర్' వల్ల ఆర్ మెనీ అదర్ రియాలిటీ షోస్ దట్ వి డిడ్, అందులో మేము ఎంత ఎక్స్‌పోజ్ అయ్యామంటే జనాలకి మా వాయిస్ అనేది ఫెమిలియర్ అయిపోయింది. సో ఇప్పుడు ఒక 'శ్రావణ భార్గవి' వితౌట్ ఎనీ పబ్లిసిటీ ఒక పాట పాడింది అనుకోండి ప్లేబ్యాక్‌లో, ఈ పాట 'శ్రావణ భార్గవి' గదా అని చెప్పి జనాలకు తెలిసేంత ఎక్స్‌పోజర్ మాకుండింది టీవీ ద్వారా. సో వాయిసెస్ ఆర్, ఆ టైంలో మా వాయిసెస్ కూడా చాలా డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో ఈజీ టు రికగ్నైజ్. ఆటోట్యూన్ ఉండేది కాదు. యువర్ వర్డ్స్ నాట్ మైన్. సో సో అట్లా ఈజీగా రికగ్నైజ్ అయిపోయే వాళ్ళం అనమాట. దానివల్ల మాకు ఐ థింక్ ఈ స్పాటిఫై కానీ లేకపోతే ఈ లిరికల్ వీడియోస్ కానీ మీరు చెప్పినట్టు ఆ ఎక్స్పోజర్ లేకపోవడం మంచిదైంది. బికాస్ జనాలు మా వాయిస్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. దట్ హెల్ప్డ్ ఫర్ అస్. దట్ హెల్ప్డ్ అస్ ఇన్ అ బిగ్ వే. సూపర్ మచ్చి రిలీజ్ అయిన రోజు నాకు షో, యాక్చువల్లీ ఏదో కాలేజ్లో షో రిలీజ్ అయింది. నేను సాయంత్రం షోకి వెళ్తే అక్కడ సూపర్ మచ్చి అని అరుస్తున్నారు. ఎలా తెలుసు జనాలకి? ఆడియో రిలీజ్లో కూడా నేను పాడలా, తెలుసు వాళ్ళకి. బికాస్ పీపుల్ హ్యాడ్ ద ఇంట్రెస్ట్ టు నో హూ సాంగ్ దిస్ సాంగ్, ఎవరు పాడారు ఈ పాట, ఆర్ లేకపోతే వినగానే ఓ శ్రావణ భార్గవి, లెట్ మీ చెక్. ఆ ఇంట్రెస్ట్ ఉండేది ఇది వరకు. ఇప్పుడు ఉందా లేదా నాకు తెలియదు. ఇప్పుడు ఉంటుంది, కాకపోతే ఈజీ యాక్సెసిబుల్ అయిపోయి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ రోజులు క్యాప్చర్ అవ్వట్లేదు వాళ్ళకి. అండ్ ఎక్కువ ఆర్టిస్ట్స్ కూడా ఎక్కువ అయ్యారు కదండి ఇప్పుడు. ఇది వరకు మా 10 మందిలోనే తిరిగేవి పాటలన్నీ. ఇప్పుడు అలా లేదు కదా. ఇప్పుడు ఎవరెవరో వస్తున్నారు. ఏదైనా స్పెసిఫిక్గా ఒక హస్కీ సాంగ్ ఏదైనా కావాలంటేనే బాలీవుడ్ సింగర్స్ ఎక్కడి నుంచి వచ్చేవారు తప్పితే తెలుగు పాటల్లో మోస్ట్లీ 90% తెలుగు సింగర్స్ ఉండేవారు. సో అది కొంచెం హ్యాపీ, పదాలు స్పష్టంగా ఉండేవి. మీకు ఇప్పుడు అర్థం అవుతున్నాయా పదాలు? యాజ్ ఆడియన్స్ సగం అర్థం కావట్లేదు. ఓకే. అదే నా క్రిస్టల్ క్లియర్ మ్యూజిక్ అనేది ఖచ్చితంగా, అంటే మ్యూజిక్ ఉంటుంది బట్ ఆ సాహిత్యం ఏదైతే ఉందో సాహిత్యం అర్థం కావట్లేదు చాలా పాటలకి. అంటిల్ అన్లెస్ ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైనా ఎస్పి చరణ్ గారు వచ్చి పాడితేనో లేదంటే కృష్ణ పాడితేనో ఇలాగ కార్తీక్ పాడితేనో తప్పితే, ఇలాగ చాలా లిమిటెడ్ అనురాగ్ కులకర్ణి పాడితే తప్పితే వేరే సింగర్స్ ఎవరైనా పాడి అంటే అంటే వీళ్ళ వల్ల అని అనట్లేదు, బట్ పరభాష సింగర్స్ ఎవరైనా పాడితే అందులో భావం అర్థం కావట్లేదు, సాహిత్యం అసలు అర్థం కావట్లేదు. ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఇప్పుడు ధీరజ్ గారు వచ్చి ఒక తమిళ్లో ఒక ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. మీకు తమిళ్ వచ్చు, కాకపోతే చిన్న చిన్న మిస్టేక్స్ పోయాయి అనుకోండి. యాజ్ ఇఫ్ ఐఎమ్ ద నేటివ్ ఆఫ్ దట్ ఏరియా, ఇట్ ఈస్ మై డ్యూటీ టు కరెక్ట్ యూ. ఆ కరెక్షన్ ఆప్షన్ ఉండట్లేదు ఇక్కడ. అది లేదేమో నా ఫీల్ బికాస్ ఆఫ్ టైమ్ లైన్స్ కూడా కాదు. ఇప్పుడు లిరిసిస్ట్స్ కొంతమంది ఉన్నారు. ఇప్పుడు కేకే గారు ఉన్నారు, ఆయన చెప్పేది ఏంటి, నేను రాసిన చాలా పాటలు కనీసం రికార్డ్ అవుతున్న విషయం కూడా నాకు తెలియదు, అంతా అయిపోయి రిలీజ్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది. నేను అప్పుడు కరెక్షన్ సరే ఇది బాగాలేదు అని చెప్తే కూడా అప్పటికి దాన్ని ఇలా లేదు ఇలా మార్చండి అని చెప్పడానికి నాకు లేదు ఆప్షన్. సో స్టూడియో ఇక్కడ హైదరాబాద్ వచ్చి పాడరు, ముంబైలోంచో లేదా చెన్నైలోంచో పాడేస్తారు, వచ్చింది తీసుకోవడమే ప్రసాదం అన్నట్లు అయిపోయింది ఇప్పుడు. అదేలేండి. సో ఆ ఇన్వాల్వ్మెంట్ అది కొంచెం ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ దట్ ఐ థింక్ బాగుంటుంది అనిపిస్తుంది నాకు. భారతీయుడు 2లో అనిరుద్ గారికి పాడాను. అందులో దేర్ వాజ్ ఎగ్జాంపుల్ ఇది అంతే. ఒక లిరిసిస్ట్ ఉన్నారు ఆల్రెడీ, లిరిసిస్ట్ ఆర్ సంబడి హూ నోస్ తమిళ్. నేను 2-3 లాంగ్వేజెస్లో పాడాను ఆ పాట. తమిళ్లో పాడాను, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ తమిళ్, బట్ హిందీలో కూడా పాడాను. తెలుగు ఎనీవేస్ తెలుగు నాకు తెలుసు కాబట్టి నాకు ఐ డోంట్ నీడ్ గైడెన్స్. హిందీలో దెర్ వాజ్ కౌసర్ మునీర్ అని ఒక లిరిసిస్ట్. సో షీ వాజ్ ఇన్ టచ్ విత్ హూ ఎవర్ వాజ్ డూయింగ్ ద టేక్. అండ్ మేము పాడడము ఆవిడకి పంపించిన తర్వాత లిరిక్ ఇది కరెక్టేనా, ప్రొనౌన్సియేషన్ కరెక్టేనా, ఇలా మాట్లాడుకొని మళ్ళీ బ్యాక్ అండ్ ఫోర్త్ ఇట్ ఈస్ టైమ్ టేకింగ్. బట్ ఎండ్ ప్రోడక్ట్ కరెక్ట్గా వస్తే బాగుంటుంది కదా. సో అది కూడా తెలుగులో ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. కొన్ని ప్రాజెక్ట్స్లో టైం ఉండకపోవచ్చో లేకపోతే దే లిమిటేషన్స్, బట్ కొన్నిట్లో బాగానే ఉంటున్నాయి లిరిక్స్. ప్రొనౌన్సియేషన్ ఇస్ గుడ్ బట్ నాట్ లాట్. ఒక 10 మూవీస్ వస్తే 7 మూవీస్లో పోతోంది,
3 మూవీస్ ఆర్ లైక్ ఆన్ పాయింట్. అది మ్యూజిక్ డైరెక్టర్ బట్టో లేదంటే ఎవరైతే డబ్బింగ్ చేయిస్తున్నారో వాళ్ళ దాన్ని బట్టో ఉంటుంది అంతే. కరెక్ట్. అండ్ ఇప్పుడు ఈ ఓటీటీస్ వచ్చిన తర్వాత మొత్తానికి బాయ్. అవును. కరెక్టే. ఎందుకంటే మీ పాపం ఫ్రస్ట్రేషన్ అంతా నాకు ఆ తెలుస్తుంది. డ- కమ్ ఆ ఆన్. డ- ఆ డైలాగ్ రైటర్స్తోనే పాటలు పాడించేస్తున్నారు. సరే ఆ డబ్బింగ్ ఆర్టిస్టులతోనే పాటలు పాటలు పాడించేస్తున్నారు. పాడిస్తున్నారా? ఆ, ఆ, మీరు ఓహో అయితే మీరు చాలా కళాఖండాలు మిస్ అయ్యారు. డబ్బింగ్ ఆర్టిస్ట్స్ తోటా? డబ్బింగ్ ఆర్టిస్ట్ తో పాట నాట్ పాడించారు. సింగర్స్. నాట్ ఈవెన్ సింగర్స్. టొవినో థామస్ మూవీ ఒకటి ఉంటుంది నెట్ఫ్లిక్స్ లో, చూడండి ఎప్పుడైనా ఏదేది? వెళ్ళి. టొవినో థామస్ది నెట్ఫ్లిక్స్ లో మూవీ ఉంటుంది. ఆ! సో అందులో ఒక అద్భుతమైన సాంగ్ ఉంటుంది. ఆ! చెప్తే తిట్టుకుంటారు కానీ అయ్యో! అది చూడండి. అది చూసిన తర్వాత ఓహో డబ్బింగ్ ఎంత దరిద్రంగా ఉంటుందని అర్థమవుతుంది మీకు. అరే! అవునా? ఓహ్! ఓకే. చూస్తా. మీ దగ్గర నుంచి లిస్ట్ ఆఫ్ మూవీస్ తీసుకుంటా నేను. తీసుకొని అన్నీ చూస్తా కూర్చొని. బట్ చాంద్బాబు లైక్ మీరు అంటే మీరు చెప్పారు మీ యోర్స్ ఇస్ ఎ గోల్డెన్ పీరియడ్ అని చెప్పున్నారు కదా. హ్మ్. ఆ గోల్డెన్ పీరియడ్ లో అన్న పేమెంట్స్ కానీ ఇవన్నీ కూడా వాజ్ ఇట్ ప్రాపర్, అంటే వాజ్ ఇట్ ఎనఫ్? దే ఆర్ డీసెంట్ బట్ దే ఆర్ నాట్ ఎనఫ్ టు మేక్ ఎ లివింగ్ ఔట్ ఆఫ్. కానీ సింగర్స్‌కి ఏంటంటే your recordings are like your investment. They will double when your song is a hit and you do shows. That's where you earn. And pretty much, I don't know if it is fair or not also. కాకపోతే ఒక పాట హిట్ అయింది అనుకోండి, సింగర్కి ఎక్కువగా లైక్ యూ బికమ్ ద ఫేస్ ఆఫ్ ద సాంగ్ ఆర్ ద వాయిస్ ఆఫ్ ద సాంగ్. సో దట్ హెల్ప్స్. సో ఇది ఇన్వెస్ట్మెంట్ లాగా ట్రీట్ చేస్తే యూ విల్ బీ ఏబుల్ టు రీప్ ద బెనిఫిట్స్ లేటర్. ఆ మైండ్ సెట్తో వెళ్తే కరెక్ట్. బట్ ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ రికార్డింగ్స్ దెన్ మేబీ దట్స్ నాట్ హౌ యూ షుడ్ లుక్ ఎట్ ఇట్. బట్ ఆ ఎకో సిస్టమ్ కరెక్టే అంటారా? నాట్ రైట్ ఆబ్వియస్లీ, బికాజ్ మనం ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు సర్వీస్కి యూ హ్యావ్ టు పే అకార్డింగ్లీ. ఎగ్జాక్ట్లీ. బట్ అగైన్ దట్ కల్చర్ ఓన్లీ ఈజ్ నాట్ దేర్. ఆ కల్చర్ లేనప్పుడు దెర్ హ్యాస్ టు బీ సంబడి హూ విల్ బికమ్ ద స్కేప్ గోట్. అంటే ఎవరో ఒకళ్ళు వస్తారు, వచ్చి see this is not right, I'm going to stand on my 2 feet and say this is wrong. నేను ఇట్లానే ఉంటా, నేను ఇలాగే మొండిగా ఉంటా. అతన్నో ఆ అమ్మాయినో తిట్టుకుంటారు. అండ్ ఇన్ ద ప్రాసెస్ దట్ పర్సన్ మైట్ బి లూజింగ్ అవుట్ ఆన్ సాంగ్స్ ఆల్సో ఆర్ లూజింగ్ అవుట్ ఆన్ రెప్యుటేషన్ ఆల్సో. ఓ 10 మంది తిట్టుకుంటారు, ఇతనికి పొగరంటారు, ఇతనికి అదంటారు. అదే పిలవద్దు వీళ్ళని అని అనుకుంటారు. కాకపోతే సంబడి హూస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండ్ హూస్ ఇన్ డిమాండ్, if that person can do this, that you know what, I know my worth, నాకు వచ్చే పాటలు నాకు వస్తాయి, నాకు ఏం తొందర లేదు, బట్ నాకు వచ్చే రెస్పెక్ట్, నాకు వచ్చే పాటలు, నాకు వచ్చే నా ఫీజ్ ప్రకారం నాకు రావాలి అనేది అనుకొని స్టాండ్ తీసుకొని నించుంటే ఎగ్జాక్ట్లీ లైక్ ఇళయరాజా. దాట్స్ యా. బికాస్ అగైన్ ఆయన డిమాండ్లో ఆయన హీ వాజ్ ద ఓన్లీ పర్సన్ దేర్. ఆయనకు వర్కౌట్ అయింది ఆ టైంలో. ఇప్పుడు వర్కౌట్ అవ్వదు అనట్లా నేను, ఇప్పుడు కూడా వర్కౌట్ అవుతుంది. బట్ ఇట్ మైట్ టేక్ అ లిటిల్ టైమ్. యూ మైట్ లూజ్ అవుట్ ఆన్ రెప్యుటేషన్ ఆల్సో, యూ మైట్ లూజ్ అవుట్ ఆన్ సాంగ్స్ ఆల్సో. ఇఫ్ యు ఆర్ రెడీ టు డూ దట్ దెన్ యా, వై నాట్. ఎందుకంటే ఆయన్ని తిట్టుకుంటాం, అరే ప్రతి సాంగ్ కాపీరైట్ వేస్తాడు, ప్రతి సినిమా రిలీజ్ టైంలో ఏదో ఒకటి ఇష్యూ ఉంటుందని. కాకపోతే ఒక మ్యూజిషియన్కి లేదంటే ఒక సింగర్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఏదైతే ఉందో అదే ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఈజ్ నాట్ అబౌట్ మనీ. ఇప్పుడు ఎవరైతే మేకర్స్ ఉన్నారో వాళ్ళు ఇచ్చి 20 lakhs 30 lakhs వల్ల ఆయన పెద్దగా యాడ్ అయిపోయేది ఏమి ఉండదు. బట్ ఒక ఆర్టిస్ట్కి లేదంటే ఒక మ్యూజిషియన్కి రాయల్టీ పే చేయడం ఎంత ఇంపార్టెంట్, ఆ రాయల్టీ అనేది ఎంత క్రూషియల్ అనేది ఆయన చెప్తున్నారు. బట్ దాన్ని ఇంకొకళ్ళు ఎవరు కూడా ఫాలో అప్ చేయకపోవడం అనేది, లేదంటే ఆ క్యూలో ఇంకొకళ్ళు నిల్చోకపోవడం అనేది మైనస్ అవుతుంది. కరెక్ట్. సో అలాగే సింగర్స్లో కూడా ఎవరైనా సంబడి షుడ్, నాకు అనిపిస్తుంది ఇప్పుడు, అంటే ఈ టాపిక్ ఎప్పుడొచ్చినా నాకు ఐ విష్ ఐ న్యూ బెటర్ వెన్ ఐ వాజ్ స్టార్టింగ్ ఆఫ్ అనేది నాకు అనిపిస్తూ ఉండింది అనమాట. బికాస్ ఐ యామ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దట్. ఆ టైంలో ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ డన్ సంథింగ్ లైక్ దట్ మేబీ ఐ వుడ్ హ్యావ్ రీప్ ద బెనిఫిట్స్, రాయల్టీ ఇవన్నీ ఉండేవేమో ఆ టైంలో. ఇప్పుడు లేదు, బికాస్ యూ సైన్ ద థింగ్ కంప్లీట్లీ. సో అట్లీస్ట్ ఇప్పుడు వచ్చే వాళ్ళలో ఎవరైనా సంబడి టుక్ దట్ స్టాండ్. ఇంపాసిబుల్. ఆ ఐ థింక్ టైంలో అగ్రిమెంట్స్ ఫిక్స్ అయిపోయినాయి, ఇంకా దాంట్లో చేంజెస్ ఉండవు. ఆ టైంలో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండి ఫర్ అస్, మాకైతే. బికాస్ ప్లేబ్యాక్కి రావడమే పెద్ద ఇట్లా ఇట్ వాస్ బియాండ్ లార్జర్ దెన్ లైఫ్ సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్. ఇంకా రాయల్టీ అవన్నీ అంటే లైక్ ఆస్కింగ్ ఫర్ టూ మచ్, లైట్ తీసుకో ఇంకా అదే మాకు మేమే అనుకునేవాళ్ళు. సో రాయల్టీ అనేది ఇట్ కేమ్ వే లేటర్.
మేమొచ్చిన ఒక 5, 6 ఇయర్స్ తర్వాత రాయల్టీ అవన్నీ స్టార్ట్ అయ్యాయి. అంటే ఓకే. ఆ టాపిక్స్ అనేవి గూడా నాకు తెలీదు. అట్‌లీస్ట్ ఐ డోంట్ నో. యూ ఆర్ నాట్ ఫెమిలియర్. బట్ ఐఎమ్ నాట్ ఉండింది ఫెమిలియర్. మార్కెట్‌లో ఇట్ ఉండిందది. వాస్ దేర్. ఐఎమ్ నాట్ ఫెమిలియర్ ఆర్ పీపుల్ అరౌండ్ మీ వర్ ఆల్సో నాట్ ఫెమిలియర్. వి డిడ్ంట్ నో దట్ ఇట్ వుడ్ ప్లే సచ్ ఎ బిగ్ రోల్. సో, అట్లా బట్ ఇప్పుడొచ్చే వాళ్ళకందరికీ దే నో ఎవ్రీథింగ్. అడ్మినిస్ట్రేషన్ పాయింట్, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ తెలుసు ఇప్పుడున్న అవును. వాళ్ళకి. మోర్ దాన్ ద ఆర్ట్. నాట్ దట్ దే డోంట్ నో ఆర్ట్ అని కాదు గానీ, దే ఆల్సో నో దిస్. సో, దే వెరీ వెల్ ఎక్విప్డ్ టు టేక్ అండ్ టేక్ అ డెసిషన్ ఆర్ మేక్ అ స్ట్రాటజీ ఫర్ దెమ్‌సెల్వ్స్. ట్రూ. ట్రూ. యాహ్! సో, శ్రవణ్ బర్గ్ గోయింగ్ బ్యాక్ మీరు అంటే ఒక సింగింగ్ టాలెంట్‌గానే మీరు ఇంట్రొడ్యూస్ అయ్యి కంప్లీట్‌గా మీ కాన్సంట్రేషన్ అంతా కూడా సింగింగ్ మీద ఉన్నప్పుడు కూడా హ్మ్. ఎప్పుడు కూడా ఒక ఎనీ ఆర్టిస్ట్ హ్మ్. అది సింగర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు వాళ్ళకొక ఇన్హిబిషన్ ఉంటుంది. వాళ్ళకొక భయం ఉంటుంది. హ్మ్. దాన్ని ఓవర్‌కమ్ అయ్యి వాళ్ళు దే నీడ్ టు ప్రూవ్ దెమ్‌సెల్వ్స్ కదా! సో, యాహ్! అలాగా మీకున్న భయం ఏంటి? ఇనీషియల్ స్టేజెస్‌లో? ఇనీషియల్ స్టేజెస్‌లోనా? హ్మ్. ఓకే. ఇనీషియల్ స్టేజెస్‌లో కాన్స్టెంట్ భయం. ఏంటంటే, వాళ్ళేమనుకుంటున్నారు అవతల వాళ్ళు నేను పాడేటప్పుడు. దిస్ వాస్ మై భయం. అండ్ ఇంకొకటేంటంటే, దానికో పేరొచ్చిందిప్పుడు కొత్తగా ఇంపోస్టర్ సిండ్రోమ్. ఓకే. అంటే, నాకెందుకొస్తున్నాయి? అసలు నేనేంటి? వై యామ్ ఐ హియర్? అంటే నన్నేదో బై మిస్టేక్ ఇక్కడ పెట్టేసారా ఈ స్టేజ్ మీద నన్ను? ఆర్ బై మిస్టేక్ నాకీ పాటిస్తున్నారా? నా మీద నాకు సెల్ఫ్ వర్త్ అనేది లేదనమాట ఆ టైంలో. సో, ఐ వుడ్ ఫీల్ ఓకే. నాకిస్తున్నారు పాట. ఆర్ దే ష్యూర్? ఆర్ దే ఓహ్! దట్ వాస్ మై డౌట్ అనమాట ఆ టైంలో. ఎందుకని ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనొచ్చా? అంటే ఇట్ వాస్ సీ ప్లేబ్యాక్ సింగింగ్‌కి రావాలనేది నా ప్లానే గాదండి అసలు. ఇట్ వాస్ నాకు నాట్ ఈవెన్ ఇన్ మై డ్రీమ్స్. ఓకే. ఇంట్లో పేరెంట్స్ ఏదో పేరెంట్స్ మై మామ్ అండ్ డాడ్ దే లవ్ మ్యూజిక్. అండ్ నేను పాడతాను అని చెప్పి నేను శృతిలో పాడుతున్నాను అని ఒక యాస్పెక్ట్ తోటి నన్ను తీసుకెళ్ళి మ్యూజిక్ కాలేజ్‌లో వేశారు. మ్యూజిక్ ట్రైనింగ్ ఇప్పించారు. బియాండ్ థాట్ నాకసలు ప్లాన్ లేదు. ఓకే. ఇంజినీరింగ్‌లో గూడా నేను అందరూ ఇంజినీరింగ్‌లో జీఆర్ఈ, టోఫెల్ ఇవన్నీ రాస్తుంటే నన్నొచ్చి అడిగేవాళ్ళు, "ఏంటి నువ్వేం ప్రిపేర్ అవ్వట్లేదు ఏంటి?" అనంటే, "చూద్దాంలే" అని అన్నాను. లివ్ ఇన్ ద మూమెంట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ అనమాట నేను. ఈరోజు ఓకే. బావుందా? ఓకే. దెన్ లేటర్ ఆన్ విల్ సీ అన్నట్టు. నాట్ దట్ ఐ డోంట్ హావ్ ఎ ప్లాన్. కాపోతే ఇప్పుడు బావుంది గదా! ఓకే. లెట్ మీ సీ వాట్ ఐ కెన్ మేక్ ఔట్ ఆఫ్ దిస్ అనే టైప్ అనమాట. హ్మ్. అలా అసలు దిస్ వాస్ నెవర్ ఇన్ మై ప్లాన్. ప్లేబ్యాక్ ఓకే. సింగింగ్ అసలు నేను రావడం ఏంటి? నేను పాడడం ఏంటి? ఓహ్ మై గాడ్! దిస్ ఈస్ టూ మచ్ ఫర్ మీ టు ఈవెన్ అండర్‌స్టాండ్. సో, ఆ టైంలో అనిపిచ్చేది. నేనెక్కడున్నాను? నిన్న గదా నేను కాలేజ్‌లో ఉన్నాను. ఈరోజేంటి స్టూడియోలో ఉన్నాను. వీళ్ళేంటి నాతో పాడిస్తున్నారు వీళ్ళందరూ ఐ గ్రూ అప్ లిస్టెనింగ్ టు దేర్ సాంగ్స్. హౌ కమ్ దే ఆర్ మేకింగ్ మీ సింగ్? ఆర్ దే ష్యూర్? దిస్ వాస్ వెరీ థాట్ ప్రాసెస్ అనమాట ఆ టైంలో. ఓకే. సో, ఐ టుక్ టైమ్ ఫర్ మీ టు కమ్ ఔట్ ఆఫ్ దట్ స్పేస్. ఇట్ టుక్ ఇయర్స్. ఓహ్! ఎందుకని అంటే టు అండర్‌స్టాండ్ ద రియాలిటీ ఆర్ ద గ్రావిటీ ఆఫ్ ద సిట్యుయేషన్ ఏది టఫ్ Uh, అయింది మీకు? to understand the gravity of the situation, ఓకే. that see you're actually doing serious work. Double question చేయకూడదు. చేస్తే ఇట్'ll affect your performance. So I learnt that. It took me 2-3 years to learn that. To పర్ఫార్మెన్స్ ఇప్పుడేంటి ఐ హ్యావ్ టు డెలివర్ మై బెస్ట్. స్టూడియోకి రావడం, నా బెస్ట్ నేను డెలివర్ చేయడం ఈజ్ మై దిస్ థింగ్. దే ఆర్ వెరీ ష్యూర్ వై దే హ్యావ్ హైర్డ్ మీ టు సింగ్ అ సాంగ్. దే నో. ఐ షుడ్ నాట్ క్వెషన్ దేర్ కేపబిలిటీస్. ఐ షుడ్ నాట్ క్వెషన్ మై కేపబిలిటీస్ ఆల్సో. ఇక్కడ ఉన్నాను ఐ విల్ గివ్ మై 100%. ఇఫ్ ద సాంగ్ కమ్స్ టు మీ అంటే సాంగ్ ఫైనల్ అవుతే ఓకే. లేదంటే లేదు. బట్ ఐ విల్ గివ్ మై 100% హ్మ్. అనొక ఐ హ్యాడ్ టు ట్రైన్ మై సెల్ఫ్ టు థింక్ లైక్ దట్. దట్ టుక్ టైమ్ ఫర్ మీ. ఓకే. దట్ వాస్ మై బిగ్గెస్ట్ ఫియర్. పెర్ఫార్మన్స్ అప్పుడు అంటే లైవ్ పెర్ఫార్మన్స్ అప్పుడు వాట్ ఈస్ అదర్ పర్సన్ థింకింగ్ ఆఫ్ మీ అనేది ఉండేది. అది ఎందుకుంటే ఇట్ వాస్ వియర్డ్ అండి. అది ఎందుకుంటే మేబీ దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇంపోస్టర్ సిండ్రోమ్ ఏమో మరి. ఇప్పుడు ప్రతిదానికి ఒక పేరొచ్చింది. అన్నిటికి పేరొచ్చేసింది గదా! సో, అట్లా యాహ్! ఐ థింక్ దట్ టుక్ టైమ్. ఓకే. అంటే బట్ మీకున్న ఒక కైండ్ ఆఫ్ క్లారిటీ బికాస్ ఆఫ్ సింగింగ్ ఇన్ వేరియస్ షోస్ ఇవన్నీ చేయడం వల్ల అంటే హ్మ్. ఈ సింగింగ్ టాలెంట్ షోస్‌లో చేయడం వల్ల హ్మ్. హ్మ్. దీని త్రూ జర్నీ అనేది ఖచ్చితంగా మీకు ఒక నేమ్ తీసుకొచ్చింది. ఓకే. అవును. శ్రవణ భార్గవి అనే టాలెంట్. ఇది ఆవిడ వాయిస్. ఈ పాటలో ఆవిడ పాడగలుగుతుంది అనే కైండ్ ఆఫ్ ఒక ఇమేజ్ క్రియేట్ అవ్వడం వేరు. టిల్ దెన్ యూ ఆర్ సింగింగ్ అదర్ సాంగ్స్. ఈ ఓకే. షోస్ అన్నిట్లో గూడా. బట్ శ్రావణ్ భార్గవికి ఈ కైండ్ ఆఫ్ సాంగ్స్ అయితే బావుంటాయి. దిస్ ఈస్ హర్ కైండ్ ఆఫ్ రైట్ జాన్రా వేర్ షీ కెన్ ప్లే వేర్ షీ కెన్ సింగ్ ప్రాపర్‌లీ అనే కైండ్ ఆఫ్ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి ఒక టైం పడుతుంది గదా! సో, ఈ ట్రాన్సిషన్ ఫ్రమ్ ఏ టాలెంట్ వేర్ యూ కెన్ సింగ్ అదర్ సాంగ్స్
టు యువర్ ఓన్ జానర్ కైండ్ ఆఫ్ సాంగ్స్. అంటే ఇప్పుడు లవ్ సాంగ్స్ అంటే శ్రవణ భార్గవి, లేదంటే ఒక పాథోస్ సాంగ్స్ అంటే శ్రవణ భార్గవి. ఆ ఇమేజ్ క్రియేట్ అయింది కదా! సో, దీనికి ఎంత టైం పట్టింది మీకు అలాగా? యాక్చువల్లీ బిఫోర్ కమింగ్ ఇంటూ రియాలిటీ షోస్ నాకు షో అంటే తెలీదు. హ్మ్. ఐ నెవర్ పర్ఫార్మ్. నాకు తెలిసిందల్లా మ్యూజిక్ కాలేజ్కి వెళ్ళడం, అక్కడ ప్రాక్టీస్ చేయడం, ట్రైన్ అవ్వడం, కమింగ్ బ్యాక్, డూయింగ్ అదర్ స్టఫ్, నా వర్క్, గెటింగ్ ఆన్ విత్ మై లైఫ్. ఇందులోకి వచ్చిన తర్వాత రియాలిటీ షో త్రూ నేను రకరకాల జానర్స్ నేను ట్రై చేశాను. హ్మ్. ఇప్పుడు అందులో కూడా రౌండ్స్ ఉంటాయి. మెలడీ రౌండ్ అని, True. పాథోస్ రౌండ్ అని, ఇదని అదని అలా రౌండ్స్ ఉంటాయి. ఆ రౌండ్స్ ద్వారా ఐ లెర్న్డ్ ఆన్ ద జాబ్, ఇఫ్ ఇట్ మేక్స్ సెన్స్. సో ఓకే మెలడీ, ఓకే దిస్ ఇస్ మై లిమిటేషన్. పాథోస్, ఓకే ఐ కెన్ డూ దిస్ మచ్. డిస్కో, ఓ ఐ కెన్ డూ అ లిటిల్ మోర్. ఓ ఐ కెన్ డూ దిస్ బెటర్. మోడర్న్ సాంగ్స్ ఐ కెన్ డూ అ లాట్ బెటర్. ఓ మై గాడ్, ఓకే. సో ఇట్లా నన్ను నేను ఎక్స్‌ప్లోర్ చేసుకున్నాను అనమాట. మై బౌండరీస్ ఏంటి? మై లిమిటేషన్స్ ఏంటి? వేర్ ఐ కెన్ బీ లైక్ అ ఫుల్ ఆన్ రాక్ స్టార్. హ్మ్. ఇవన్నీ ఎక్స్‌ప్లోర్ చేసుకుంది ఆ టైంలో. సో నాతో పాటు చూసే జనాలకు గూడా అర్థమైంది దట్ ఓకే ఫైన్, షీ ఈస్ గ్రేట్ అట్ దిస్ జానర్ అని తెలిసిపోయింది. అండ్ దానివల్ల ఐ థింక్ ద కైండ్ ఆఫ్ సాంగ్స్ ఐ గాట్ ఆర్ ఆల్సో లైక్ దట్. అలా రావడం స్టార్ట్ అయిందనమాట. సో ఇట్ డిడ్ంట్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్. ఇట్ జస్ట్ వెంట్ ఓకే. విత్ ద ఫ్లో. ఓకే. యాహ్! సో, మీరు అంటే మీ కంఫర్ట్ జానర్ ఏంటి సాంగ్స్‌లో? కంఫర్ట్ జాన్రా వేర్ యూ కెన్ యాక్చువల్లీ ఎంజాయ్ సింగింగ్? నాకు మెలోడీస్ చాలా ఇష్టం. కాకపోతే మై మెలోడీస్ ఆర్ వెరీ డిఫరెంట్. లైక్ ఇప్పుడు నా పాటనే, నా ఇండిపెండెంట్ సాంగ్ 'దేవరా' ఉంది. 'దేవరా' ఈస్ మై కైండ్ ఆఫ్ మెలోడీ. ఇట్స్ నాట్ మెలోడీ అంటే మళ్ళీ చిత్ర గారి టైప్ ఆఫ్ మెలోడీ. ఐ కెన్ ట్రై బట్ ఐఎమ్ నాట్ మై బెస్ట్ ఎట్ ఇట్. ఐ నో దాట్ అండ్ ఐ షుడ్ నాట్ లై టు మై సెల్ఫ్ ఆల్సో. యూ ఆర్ గ్రేట్ ఎట్ ఇట్. యూ కెన్ డూ ఎనీథింగ్. ఐ కెన్ డూ ఎనీథింగ్. విల్ పీపుల్ రిసీవ్ ఇట్? బికాస్ బై ద ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జాక్ట్‌లీ. ఐఎమ్ ఎన్ ఆర్టిస్ట్. ఆ రిసెప్షన్ ఎలా ఉంటుందని. రిసెప్షన్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఐ నో ఐ కెన్ డూ ఆ సాంగ్. 'దేవరా' లాంటి పాట నేను అద్భుతంగా చేయగలనని నాకు తెలుసు. అలాంటి జానరాలో నేను ఎక్స్‌ప్లోర్ చేయొచ్చని తెలుసు. ఆర్ లేకపోతే ఒక ఫుల్ ఆన్ మోడర్న్ సాంగ్, లైక్ మోడర్న్ సాంగ్స్ అంటే ఏం చెప్పను? తెలుగులో నేను పాడిన వాటిలో 'మమ్మీ రిటర్న్స్'. 'మమ్మీ రిటర్న్స్' ఇస్ ఎ గ్రేట్ సాంగ్. హ్మ్. అందులో ఐ థింక్ ఐ ఎంజాయ్ సింగింగ్ దట్ కైండ్ ఆఫ్ సాంగ్స్ ఆల్సో. ఓకే. యాహ్! అండ్ ర్యాప్, ఓహ్! మీకు ఫస్ట్ నుంచి కూడా ఈ పాప్ కల్చర్ కొంచెం ఇష్టం. ఇష్టం. యాక్చువల్లీ చెప్పనా? ఇప్పుడు సింగర్ ఏంటంటే, ఇప్పుడు నాది మంచి మెలోడీ కైండ్ ఆఫ్ వాయిస్ అనుకోండి. అలాంటి జానర్స్‌కి అట్రాక్ట్ అవుతాను నేను. నాది ఇలాంటి వాయిస్. సో, ఐ విల్ ఓన్లీ గెట్ అట్రాక్టెడ్ టు దీస్ జానర్స్. సో, సమ్‌హౌ యువర్ ఎక్స్‌పీరియన్సెస్, యువర్ ఇన్‌పుట్స్ ఆర్ ఆల్సో లైక్ దట్. ఎందుకంటే ఆహ్, అంటే మనం మామూలుగా సినిమాలో యాక్టర్స్ చూస్తుంటాం కదా! ఒక హ్మ్. కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ప్లే చేస్తే అదే కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది. సో, అవును. సింగర్స్‌లో కూడా ఉంటుంది ఆ టైప్ కాస్టింగ్. ఉంటుంది. అలా ఓకే. ఈ అమ్మాయి ఇప్పుడు మెలోడీ పాడిందంటే ఓకే. మెలోడీ సాంగ్స్ అంటే శ్రవణ భార్గవి. లేదంటే అవును. మీరన్నట్టు ఆ! ర్యాప్ పాప్ సాంగ్స్ అయితే అంటే ర్యాప్, అవును. పాప్ అంటే పాప్ అలాగా. అవును. బట్ అన్ని రకాల పాటలు పాడే కైండ్ ఆఫ్ ఒక ఆహ్, టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఇండస్ట్రీ యుటిలైజ్ చేసుకోదేమో, లేదంటే జనాలు హ్మ్. కొత్తగా రిసీవ్ చేసుకోలేరేమో అన్న భయంతోనే ఆగిపోతారు చాలామంది. సీ వర్సటాలిటీ ఈస్ గ్రేట్ టు షో యువర్ టాలెంట్. బట్ ఇట్స్ నాట్ ఎ కంపల్షన్ అనేది నా ఫీల్. ఎగ్జాక్ట్‌లీ. వెరీ కాంట్రోవర్షియల్ ఒపీనియన్ మేబీ. లేదు. అంటే నాట్ వెస్టర్న్ అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ అట్‌లీస్ట్ ఇన్ 2-3 జానర్స్ కైండ్ ఆఫ్. యెస్. ఇప్పుడు మనం శ్రేయ ఘోషల్‌ని ఎందుకు అంతగానం గుర్తుపెట్టుకుంటున్నామంటే షీ సింగ్స్ స్పెషల్ సాంగ్స్. మనం ఐటెమ్ సాంగ్స్ అంటాం గానీ, బట్ ఆవిడని సడెన్‌గా అదేంటి ఈ సాంగ్ శ్రేయ ఘోషల్ పాడింది అనే కైండ్ ఆఫ్ ఒక అవునవును. ఇంపాక్ట్ డెఫినెట్‌లీ. కూడా క్రియేట్ చేయగలిగింది ఆవిడ. ఇప్పుడు ఒక 'చిక్నీ చమేలి' గాని, లేకపోతే 'దోచేయ్ దొరికింది దోచేయ్' అందులో గూడా షీ హాస్ హర్ లైన్స్. హ్మ్. సో, ఇప్పుడు 'పరమ సుందరి' గాని ఇవన్నీ. 'పరమ సుందరి' లేకపోతే హర్ రెగ్యులర్ మెలోడీస్. ఎందుకు 'బూచాడే బూచాడే' అవును. సో, ఇవన్నీ అన్నీ. పాడారు. టు షో ద వర్సటాలిటీ. యూ నో దట్ షీ కెన్ సింగ్ ఎనీ జానర్. ఎగ్జాక్ట్‌లీ. కాపోతే యూ విల్ రిమెంబర్ హర్ ఫర్ మెలోడీస్. 'ప్రేమించే ప్రేమవా', 'వింటున్నావా'. యూ విల్ రిమెంబర్ హర్ ఫర్ దట్. కదా! కరెక్టేనా నేను చెప్పింది? ఎగ్జాక్ట్‌లీ. The same way, it is important for an artist to be versatile to showcase their talent. But you can't say, no, she will only sing mass songs. Oh no, she'll only do melodies. So what? She's doing so good at melodies. Appreciate for that. No, can you do? No. And keep quiet. Listen and appreciate. Ante. Don't say. Ikkada appreciate the artist for their plus points. Don't drag them down for what they can't do. హ్మ్. యూ కాంట్ డూ ఎవ్రీథింగ్. నువ్వు కూడా చేస్తావా? అన్ని చేయలేవు కదా! మరి ఎందుకు అనేది నా పాయింట్. గుడ్. సో, అంటే మీరు అలా కైండ్ ఆఫ్ మీ వెస్టాలిటీ మీరు ప్రూవ్ చేసుకున్న సాంగ్స్ ఏంటి? నా వర్సటాలిటీ ప్రూవ్ చేసుకున్న సాంగ్స్
అమ్మా అని కొత్తగా, ఇది లైఫ్ ఇస్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. దట్ సాంగ్ ఐ రియలీ లైక్ దట్ సాంగ్. నాకు చాలా ఇష్టం ఆ పాట. అది కాకుండా అల్లె బల్లే తిను మరేలే అదొక పాట. తర్వాత మన కిరవాణి సార్ మూవీ చేసిన మూవీ 'రాజన్న'. 'రాజన్న' మూవీలో అన్ని పాటలు చాలా ఇష్టం అండి నాకు. అది మూవీ డిడ్ంట్ కమ్ ఔట్ లైక్ సాంగ్స్ అంత గట్టిగా రాలేదు గానీ, అందులో హ్మ్, హ్మ్, రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా అనో పాట. ఇలాంటివి చాలా పాడాను. రేపు బయటికి రాలేదు. బయటికొచ్చాయి. ఇప్పుడు 'అమ్మ' అని కొత్తగా కొత్తగా బయటికొచ్చింది. 'ఆలిపాలి' బయటికొచ్చింది. కానీ ఈ పాట బయటికి రాలేదు. బయటికొచ్చింది. కాపోతే ఇప్పుడు గుర్తు చేస్తే గాని ఓహ్! యాహ్! అనుకుంటారు. ఎగ్జాక్ట్‌లీ. ఆ రీకాల్ వాల్యూ అనేది లేదు ఇమ్మీడియేట్ సాంగ్. కరెక్ట్. సో, అట్లా ఇప్పుడు మళ్ళీ నేను 'సింహం అంటే చిన్నోడే' అంటే యెస్ ఇది కదా కావాల్సింది అంటారు. సూపర్ మచ్చి అంటే యెస్ ఇది కదా కావాల్సింది అంటారు. అలా. సో, ఎందుకంటే 'శ్రావణ నేననేది భార్గవి' ఈస్ నోన్ ఫర్ హర్ లౌడ్ సింగింగ్ కాబట్టి. యాహ్! ఫర్ దీస్ రాస్పీ సాంగ్స్. యాహ్! ఓకే. బట్ మీకు ఇండస్ట్రీలో 'శ్రావణ భార్గవి' అనే ఒక మార్క్ క్రియేట్ చేసిన సాంగ్ ఏంటి? 'సింహం అంటే చిన్నోడే.' 'సింహం అంటే చిన్నోడే' అసలు నేను అనుకోలేదు అది. అర్ధరాత్రి చక్రి గారు ఎక్కడున్నారో గాని అసలు ఐయామ్ ఎవర్ గ్రేట్‌ఫుల్ టు హిమ్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. అసలు నేను ఇంకా అప్పుడు ఇంకా చాలా కొత్త సింగర్‌ని. ఆయన ఎందుకు అనుకున్నారో, ఎందుకు సూట్ అవుతుంది అనుకున్నారో, ఇట్ వాస్ ఎన్ ఎక్స్పెరిమెంటల్ ఆహ్, థింగ్ దట్ హి వాస్ డూయింగ్ ఎట్ థట్ పాయింట్. ఫర్ సచ్ ఎ బిగ్ మూవీ 'బాలయ్య' గారి మూవీకి ఎక్స్పెరిమెంటల్ ఇచ్చేస్తున్నారు. ఓహ్ మై గాడ్! నేను రియలైజ్ కూడా అవ్వల. రాత్రి ఎళ్లి 11:00కెళ్ళి షాపింగ్‌లో ఉండి ఫోనొస్తే ఓకే. రాత్రి 11:00కెళ్ళి పాట పాడి ఐ కేమ్ 2 డేస్‌లో సాంగ్ రిలీజ్. దెన్ ఐ గెట్ ఎ కాల్ ఫ్రమ్ దేర్ స్టూడియో. ఎక్కడ పడితే అక్కడ ఇదే పాటుందంటే వాళ్ళకి నా మీద ఉన్న గుడ్ విల్ వల్ల వాళ్ళు ఇలా అంటున్నారులే, వరీ చేస్తారు అన్నట్టు నేను అనుకుంటున్నా. మీరు నమ్మట్లేదా అనంటే, నమ్ముతున్నానండి. అది కూడా ఫార్మాలిటీ. ఓకే. ఓకే. అన్నట్టు. తర్వాత ఐ కేమ్ టు నో ఓహ్ మై గాడ్! ఇట్స్ సచ్ ఎ బిగ్ హిట్. అప్పుడు ఐ వాస్ వెరీ హ్యాపీ. దట్స్ వెన్ ఐ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఓకే. ప్లేబ్యాక్ సింగింగ్ సక్సెస్ ఇదనమాట. ఓకే. సో, దట్ ఈస్ యువర్ ఫస్ట్ రికగ్నిషనా? ఫస్ట్ హిట్. ఓకే. అంతే. దానికంటే ముందు ఒక 2, 3 సాంగ్స్ పాడున్నానేమో నేను ప్లేబ్యాక్‌లో. హుహుహు. అంతే. ఐ వాస్ వెరీ న్యూ ఆ టైంలో. ఓకే. సో, టు బీ హానెస్ట్ టచ్ వుడ్ మై హిట్ ఆల్సో కేమ్ వెరీ ఎర్లీ ఇన్ మై కెరియర్. కెరియర్ స్టార్ట్ చేసిన 1 ఇయర్‌కొస్తుంది కదా! యూజువల్లీ 1 ఇయర్, 2 ఇయర్స్‌కొస్తుంది. దే హావ్ టు స్ట్రగుల్. ఫర్ మీ డివైన్ ఇంటర్వెన్షన్ హ్యాపెండ్. కానీ సో ఆ సాంగ్‌కి అసల సింహ ఎన్ని సార్లు పెర్ఫార్మ్ చేసుంటారంటే, ఒక 1,00,000 సార్లు పెర్ఫార్మ్ చేసుంటాడు. నేనా? నేను మీరు కాదు హ్మ్. సింహ. 'సింహ' గారా? ఆ! నో. 'మనో' గారు పాడింది. బట్ ఆయన పెర్ఫార్మ్ చేస్తారు ఎక్కువ. ఆయన పెర్ఫార్మ్ చేస్తారు. అవునవును. అంటే బాలయ్య గారి షోస్ ఇప్పుడేమైనా ఆడియో రిలీజెస్ అవుతే ఈ పాట పక్కా ఉంటుందండి. అదే. అది ఎన్ని హిట్స్ అయినా రానివ్వండి. దిస్ సాంగ్ విల్ పాపం ఆల్వేస్ మనో బి గారు దేర్. ఎప్పుడు పెర్ఫార్మ్ చేయలేదు ఆ సాంగ్. అంటే చాలా నాతో పాటు తక్కువ. చేశారు. ఎక్కడంటే చాలా పెద్ద ఈవెంట్స్‌లోనే పెర్ఫార్మ్ చేసేవారు. హ్మ్. సింహ అసల మొత్తం దాన్ని మొత్తం చేశా. ఎక్కడ పడితే అక్కడ ఆయన ఈయన పాట సింహ కాబట్టి ఈయనే పాడేసారు ఆయనే అనుకునే పాడా స్టేజ్‌కొచ్చేసారు. కరెక్ట్. యాక్చువల్లీ నాకు కూడా అలాంటి మిస్‌కన్సెప్షన్ ఒకటుంది. 'అలెగ్రా' పాటుంది గదా! అది నేనే పాడాను అనుకుంటారు చాలా మంది. బికాజ్ ఐ హావ్ సంగ్ ఇట్ సో మెనీ టైమ్స్ ఆన్ స్టేజ్. కానీ నేను పాడలేదు అనంటే, "మీరు కాదా?" అని అడుగుతారు. నేను కాదండి. అది 'రీటా త్యాగరాజన్' అని ఒక అమ్మాయి ఓకే. పాడిందని ఓహ్! చెప్తా. మల్లన్న సాంగ్ కదా! 'మల్లన్నలో' యాహ్! యాహ్! అది నేను అన్ని సార్లు పాడాను ఆ పాట స్టేజ్ మీద. అలా ఓకే. దిస్ హ్యాపెన్స్. అయి చాలా కామన్ గదా! అది. ఎందుకంటే ఆ చాలా సింగర్ కామన్. అవైలబిలిటీ లేకపోవడం, లేదంటే ఈ షోలో ఇలా పాడేయడం అనేది అంతా. అర్థం కాల. ఏది? అంటే సింగర్ అవైలబుల్ లేకపోవడం వల్ల ఎవరైతే సింగర్ ఉన్నారో వాళ్ళతో ఆ సాంగ్ పాడిచ్చేయడం అనేది. ఎందుకంటే ఇంతకుముందు ఆ! ఆడియో ఫంక్షన్స్‌లో కూడా అలా జరిగేది. హ్మ్. హ్మ్. ఒరిజినల్ సాంగ్ సింగర్ వేరే ఉంటారు. ఆ రోజు ప్లే అవునవును. చేసే సింగర్ వేరే పాడేవాళ్ళు పాడేవారు వేరే వేరే ఉంటారు. ఉంటారు. అవును. కరెక్ట్. దట్ విల్ హ్యాపెన్. హ్మ్. కాపోతే ఆడియో రిలీజెస్‌లో బెటర్ టు హావ్ ద యాక్చువల్ సింగర్. ట్రూ. సో, ఇది ఏదో కొంచెం అనబోయి ఆగారా మీరు? లేదు. ఇది కొంచెం అంటే మీరు ఆన్సర్ చెప్తారో లేదో డౌట్ గాని నాకు. నిజంగా ఎన్ని సార్లు పాడారు? ఆడియో ఏది? ఫంక్షన్స్‌లో? నేనా? ఆ! ఫస్ట్ ఆ టైంలో పాడానండి. హ్మ్. నిజంగా అంటే వితౌట్ ఓహ్! బ్యాక్‌గ్రౌండ్ సౌండ్. నిజంగానా? నాట్ మెనీ. బట్ అది తప్పని కూడా నేను అనను. హ్మ్. ఎందుకంటే ఎందుకు అంటే ఆ సిట్యుయేషన్స్ కుదరవా? లేదంటే ఏంటి? చాలా టైమ్స్ లిప్ సింక్ ఇవ్వడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఆహ్, స్టూడియో సింగింగ్ అండ్ లైవ్ సింగింగ్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్.
అండ్ వెన్ యూఆర్ ప్రెజెంటింగ్ అ సాంగ్ ఫర్ ద ఫస్ట్ టైం టు ది ఆడియన్స్, ఫస్ట్ టైం మీరు ఈ పాట ఏంటో తెలీదు, ఫస్ట్ టైం మీరు ఆడియన్స్కి వినిపిస్తున్నారు, లైవ్లో హ్యూమన్ ఎర్రర్స్ అవుతూ ఉంటాయి. అండ్ దోస్ ఆర్ దట్ విల్ బ్రింగ్ ద వాల్యూ ఆఫ్ ద సాంగ్ డౌన్ ఆర్ ద హోల్ సౌండ్ ఆల్సో డౌన్. వీ డోంట్ వాంట్ దట్. సో 100% ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వచ్చు, నాట్ దట్ అంటే మీ సింగర్ని మార్చడం కాదు నేను అనేది, ఒరిజినల్ సింగర్ ఇప్పుడు నేను పాడిన పాట నేనే స్టేజ్ మీద ఉండి నేను లిప్సింగ్ ఇస్తాను, దాట్ వే క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వదు, పాట క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వదు. ఐఎమ్ ప్రెజెంటింగ్ ద సాంగ్ అట్ ఇట్స్ బెస్ట్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ లైక్ గివింగ్ ద సాంగ్ అ ఫేర్ ఛాన్స్ టు గో ఇన్ టు ది ఆడియన్స్. అదే నేను లైవ్లో పాడి ఏదో మిస్టేక్ అయిపోతుంది, ఇట్స్ వెరీ కామన్, మిస్టేక్ అయిపోతుంది, అయిపోయిన తర్వాత ఆ, పాట అయ్యో ఒక 20% సాంగ్ వాల్యూ పడిపోయింది అనుకోండి, ఎవరికి తప్పు? దాట్ వే అలా ఆలోచిస్తే నాకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది ఫ్రమ్ అ కంపోజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. బికాజ్ ఇప్పుడు నేను ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తున్నాను, ఐఎమ్ ఆల్సో వెరీ కాన్షియస్ అబౌట్ హౌ ఐ ప్రెజెంట్ మై సాంగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఆడియన్స్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఒకసారి అది వెళ్ళిన తర్వాత నేను లైవ్ పాడుకుంటా, నాకు అసలు ఇష్యూ లేదు, బికాస్ పీపుల్ నో హౌ ద సాంగ్ ఇస్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. గివింగ్ ద సాంగ్ అ ఫేర్ ఛాన్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్ వెన్ యూర్ ప్రెజెంటింగ్ ఇట్ should only bring the value of the song up, not down. That's important. ఇది మంచి పర్సెప్షన్ కాదను, కాకపోతే ఒక్కసారి ఆన్ స్టేజ్ దొరికిపోయినప్పుడు మాత్రం దొరికిపోయినప్పుడు దెన్ రిహార్సల్స్ ఉండాలి, రిహార్సల్ ఉంటే దొరకరు. అంటే యూ కెన్ దొరకడం కంటే కూడా యు ఆర్ పర్ఫార్మింగ్ బెటర్ ఆన్ స్టేజ్. పర్ఫార్మెన్స్ పర్లేదు, మైక్ లేకుండా కూడా పాడేస్తుంటేనే అది ఐ డోంట్ నో, అది కరెక్ట్. ఓకే, అందుకే అంటారు రిహార్సల్ ఉండాలి, షుడ్ బి మోర్ కాషియస్. ఎందుకంటే 2-3 ఆడియో ఫంక్షన్స్ జరిగింది, లిటరల్లీ ఆన్ స్క్రీన్ చాలా కాన్సన్ట్రేటెడ్ గా చూస్తూ ఉంటాం, సాంగ్ ప్లే అవుతూ ఉంటది, సింగర్ సడన్ గా లిప్స్టిక్ ఇలా అనుకోవడం ప్లే ఓకే. జనాలకు అప్పటిగా తెలియదు కదా ఇలా నిజంగా వీళ్ళు పాడట్లేదు అనేది. ఎప్పుడైతే ఇలాంటి ఆన్ స్టేజ్ మిస్టేక్స్ జరిగాయో అప్పటి నుంచి ఓహో ఇది లేదు బ్యాక్గ్రౌండ్ లో, జనాలకి ఇప్పుడు బాగా ఇప్పుడు తెలిసిపోయింది, అర్థమైపోతుంది ఈజీగా. ఎందుకంటే అప్పట్లో వి యూస్ టు ఎంజాయ్. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ఉండేవారు, ఆయన లిటరల్లీ ఆన్ స్టేజ్ పెర్ఫామ్ చేసేవారు, ఆ క్లారిటీ ఉంటుంది ఎందుకంటే ఆయన పెర్ఫామ్ చేస్తారు, ఆయన మధ్యలో ఆయన కైండ్ ఆఫ్ యాంటిక్స్ ఇవన్నీ ఉంటాయి, అండ్ ఆ బ్రెత్ తెలిసిపోద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్పీది. సో చాలా తక్కువ అలా ఉండేది. సో ఎప్పుడైతే ఈయన అలవాటు చేసేసిన తర్వాత మీలో వాళ్ళు అది ఫాలో అవ్వలేకపోయారు, అది లిటరల్లీ తర్వాత ఆడియో ఫంక్షన్ కల్చరే పోయింది. కాబట్టి ఇప్పుడు వి నీడ్ నాట్ టు టాక్ అబౌట్ దట్, కాకపోతే ఆ ఫన్ అనేది మిస్ అవుతున్నాం. కరెక్ట్, అబ్సల్యూట్లీ, దట్ ఐ అండర్స్టాండ్. ఓకే. సో ఈ షోస్ అనేవి అంటే మీకు లైక్ మీరు కంట్రీస్ తిరిగి పర్ఫార్మ్ అనేది చేస్తుంటారు కదా, సో ఫ్యూ సింగర్స్ కొంతమంది సింగర్స్ చెప్పింది ఏంటంటే వీఆర్ ఎర్నింగ్ మనీ, మేము సంవత్సరంలో ఈజీగా ఒక 30-40 షోస్ చేస్తుంటాము, డిఫరెంట్ కంట్రీస్ తిరుగుతూ ఉంటాము, ఫైన్, కాకపోతే ఆర్ వీ గెటింగ్ ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ వి డిజర్వ్? నో అని చెప్పారు. సో అది మీరు ఎంతవరకు వ్యాలిడేట్ చేస్తారు? రెస్పెక్ట్ అంటే ఎలా, ఇన్ వాట్ సెన్స్? రెస్పెక్టింగ్ అన్ ఆర్టిస్ట్ అంటే ఇన్ వాట్ సెన్స్, అంటే ఎలా? వాట్ సెన్స్ ఇన్ ద సెన్స్ లైక్ కైండ్ ఆఫ్ రిసెప్షన్ ఫ్రమ్ ద ఆడియన్స్. ఎందుకంటే ఆ పాట నేనే పాడాను అని చెప్పేసి వాళ్ళు చెప్పుకున్నప్పుడు ఆడియన్స్ నుంచి వచ్చే ఒక రిసెప్షన్ కావచ్చు. అట్ ద సేమ్ టైం ఆర్టిస్ట్ పెర్ఫామ్ చేస్తున్నప్పుడు ఈ ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో వాళ్ళు ఇచ్చే వ్యాలిడేషన్ కావచ్చు. దేర్ వ్యాలిడేషన్ ఇస్ నథింగ్ బట్ ప్రైజింగ్ దెమ్ ఆర్ లుకింగ్ ఎట్ దెమ్ వైల్ దే ఆర్ సింగింగ్ విత్ ఎ స్మైల్, అంతే. ఐ ఫీల్ మనల్ని మనం ఎలా పోర్ట్రే చేసుకుంటాము యాజ్ అన్ ఆర్టిస్ట్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ బీయింగ్ ఎన్ ఆర్టిస్ట్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఫకుయామా ప్రమోషన్స్లో నేను 30 days ముందర నుంచి 40 days ముందర నుంచి ఐ స్టార్టెడ్ ప్రమోటింగ్. పాట కూడా రిలీజ్ అవ్వాలి, ఐ జస్ట్ స్టార్టెడ్ ప్రమోటింగ్. ఇమాజిన్ నేను ఇప్పుడు ఈ సాంగ్ ప్రమోషన్కి నా చేసే రీల్స్లో మామూలుగా ఒక ఇంట్లో వేసుకునే బట్టలో, లేకపోతే ఒక కుర్తా పైజామానో, లేకపోతే ఏదో పద్ధతిగా ఉన్న చోట పద్ధతిగా అలా వేసుకొని నేను ప్రమోట్ చేస్తే చూస్తారా అండి? చూడరు. ఎందుకు చూడరు? ఎందుకంటే పాట వైబ్ అది కాదు. పాట వైబ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. నేను ఇంట్లో చీరలు కట్టుకొని తిరగచ్చు, నేను ఇంట్లో కుర్తీలు వేసుకుంటాను. అది నేను వెన్ ఐ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సోషల్ మీడియా, వెన్ ఐమ్ ప్రమోటింగ్ సంథింగ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ హౌ ఐ పోర్ట్రే మై సెల్ఫ్. ఆ పోర్ట్రేయల్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఆ పోర్ట్రేయల్ అనేది అంటే ఇప్పుడు జస్ట్ ఫర్ ఓకే ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను కాబట్టి నేను ఇలా వేసుకోవాలని కాదు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ హూ ఐ యామ్. నేను ఒక రోజు ఇలా వేసుకున్నాను అని అంటే అది నా పర్సనాలిటీకి నప్పాలి. ఇట్ విల్ షో వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ దట్ ఐ యామ్. It's the same way it is important for an artist to project themselves in such a way. Ipudu 5 years down the line, how do you see yourself? You see yourself like
I'm performing on an international stage, for example. Then today start dressing like it. Today start acting like it. Start talking to people like that. Uh, hype yourself up in that way. Hype లైక్ yourself. పర్సనాలిటీ బిల్డింగ్ అది. పర్సనాలిటీ బిల్డింగ్. హైప్ యువర్ సెల్ఫ్ అప్ అంటే నాట్ దట్ ఏదో లేనిదున్నట్టు చూపించమని కాదు. ఉన్నదాన్ని 10 రెట్లు చూపించే టాలెంట్ మనకు ఉండాలి. అది ఎలా ఎక్స్క్లూసివ్గా ప్రొజెక్ట్ వస్తుంది? చేసుకోవాలి. అది ఎలా వస్తుంది? వెన్ యూ బిలీవ్ ఇన్ యువర్ వర్క్. డోంట్ లుక్ ఫర్ అవుట్ సైడ్ వ్యాలిడేషన్. ఇప్పుడు ధీరజ్ గారు నన్ను ఎలా పర్సీవ్ చేస్తున్నారు నా కంట్రోల్లో లేదు. బట్ ఇఫ్ ఐఎమ్ సిట్టింగ్ హియర్ ఐఎమ్ ఎంజాయింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ ఎంజాయింగ్ ద కాన్వర్జేషన్ దట్ యూఆర్ హ్యావింగ్. ఇట్ విల్ షో. రేపు పొద్దున్న ఇంటర్వ్యూ వస్తే అది ఆడియన్స్లో కనిపిస్తుంది. Then people will start appreciating me in a different way, looking at my work in a different way. That's very important. ఎగ్జాక్ట్లీ. That's it. Very simple. Simple but deep. ట్రూ ట్రూ. శ్రవణ్ గారికి మీరు మొత్తం ఎన్ని సాంగ్స్ పాడుంటారు అన్ని లాంగ్వేజ్ కలిపి? ఎప్పుడు కౌంట్ చేసుకున్నారా అసలు? లేదు, నిజంగా కౌంట్ చేయలేదు. చేస్తే భయం వేస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకు? తక్కువ పాడారేమో అనిపిస్తుంది. సో కౌంట్ చేయలేదు. ఓకే. I would అంటే like- బట్ ఎప్పుడైనా ఒక బార్డర్ నెంబర్ పెట్టుకున్నారా ఇన్ని పాడాలి అనే కైండ్ ఆఫ్? అస్సలు లేదండి. నాకు చెప్తా అంత బ్రెయిన్ లేదు ఆ టైంలో. ఏదో అలా జస్ట్ అలా అది ఏమంటారు గాలి అటు వెళ్తే అటు వెళ్ళినట్టు అలా పాడేసుకుంటూ వెళ్ళిపోయాను నేను అంతే. ఐ విష్ ఐ మెయింటైన్ ద రికార్డ్ ఆఫ్ దీస్ మెనీ సాంగ్స్. ఇప్పుడు బాలు గారిది ఆయనకు బుక్ ఉంటుంది, డేట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అది తిరిగి చూడడానికి ఎంత బాగుంటుంది అది. ఐ డోంట్ హ్యావ్ దట్. ఐ నెవర్ డిడ్ దట్. ఓకే. బట్ ఏ లాంగ్వేజ్లో పాడారు మీరు ఎక్కువ అదర్ దాన్ తెలుగు? తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ. హిందీ ఆల్సో ఐ సాంగ్. ఐ థింక్ ఐ ఆల్సో సాంగ్ బెంగాలీ, గుర్తులేదు సరిగ్గా. ఓకే. పాడాను అనుకుంటా. సరే ఇదొకటి చెప్పండి. లైక్ ఓకే మీరు వేరే భాషల్లో పాడిన పాటలు గుర్తులేకపోవడం ఓకే. నిజంగానే జరుగుద్దా మీరు ఒక స్టూడియోలో పాట పాడతారు బట్ ఆ పాట అనేది నిజంగా ఏ సినిమాలో తెలియకపోవడం అనేది జరుగుద్దా? జరుగుతుంది. ఓకే. జరుగుతుంది. అంటే కొన్నిసార్లు జరుగుతుంది అంటే అవతల వాళ్ళు చెప్పకపోవడం వల్ల కాదు. చెప్పినా కొన్నిసార్లు గుర్తుండదు మనకి. ఏమవుతుందంటే పాట ఈరోజు పాడితే కొన్నిసార్లు 1 year తర్వాత రిలీజ్ అవ్వడము అలా అవుతుంది. స్పెషలీ విత్ ఇండిపెండెంట్ మూవీస్ ఆర్ చిన్న బడ్జెట్ మూవీస్ ఉంటాయి కదా, వాటితో అలా జరుగుతుంది. ఐఎమ్ నాట్ డీగ్రేడింగ్ ఎనీథింగ్ హియర్ బట్ ఫ్యాక్ట్. సో అలా అవ్వడం వల్ల ఏంటంటే ఇందులో పాడిన మూవీ పేరు ఏదో ఉండాలి, అలా అలా అయిపోతుంది అన్నమాట. గుర్తుండదు. బట్ పాట ఒక్కసారి ట్యూన్ ఫస్ట్ లైన్ వినగానే నాకు గుర్తొచ్చేస్తుంది. ఓకే. ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ దట్ వే. మెమరీ వైజ్ ఓకే. లేదు మెమరీ అని కాదు. రీసెంట్గా రాజు వెడ్స్ రాంబాయ్లో చిన్మయి ఒక పాట పాడారు. సో ఆ పాట రిలీజ్ అయింది, సినిమా హిట్ అయింది, అంతా అయిన తర్వాత చిన్మయి ట్వీట్ చేశారు మాట, ఈ సాంగ్ నేనే పాడాను, నాకు గుర్తులేదు, నాకు తెలియదు ఈ సినిమాలోది అని చెప్పేసి. సో దానికి ఆవిడ పిచ్చిగా ట్రోల్ చేశారు. అసలు నువ్వు పాడిన పాట నీకే తెలియదు అది ఇది హడావిడి చేశారు. కానీ సో ఆవిడ చెప్పారనమాట, స్టూడియోస్కి వెళ్తుంటాము, వీ డోంట్ నో విచ్ ఆల్బమ్ వీఆర్ సింగింగ్, పాటిస్తారు పాడేసి వస్తాము, చాలా తక్కువ అని చెప్పేసి. అవునా, సో గుర్తుండదండి. ఇట్స్ నాట్ అ క్రైమ్. అప్పటికి గుర్తున్నా తర్వాత అది ఎప్పుడో రిలీజ్ అవ్వడం వల్ల గుర్తుండకపోవడం వల్ల అలా అవుతుంది. లేదా కొన్నిసార్లు ఏమవుతుందంటే మ్యూజిక్ డైరెక్టర్ ఉండరు, ఎవరో వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరో మీడియేటర్ వచ్చి పాడిస్తారు. ఆ మీడియేటర్ ఎవరో మనకు తెలియదు. సో దానివల్ల కూడా అలా అయ్యి ఉండొచ్చు. కొన్నిసార్లు హడావిడిలో వచ్చి టక్ 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 చూసా అదే కట్టె కొట్టే తెచ్చేలాగా పాడేసుకుంటాం, వెళ్ళిపోతాం. అలా కూడా అవుతుంది కొన్నిసార్లు. సో ఆర్ సమ్ టైమ్స్ యూ రికార్డ్ ఫ్రమ్ హోమ్, యూ డోంట్ నో సింగర్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారో మీకు తెలియదు. వాళ్ళు ట్రావెల్ చేస్తూ పాడుతున్నారో లేకపోతే దే హ్యావ్ 100 things టు డూ, యూ డోంట్ నో. సో ఇంటి దగ్గర యూ హ్యావ్ స్టూడియో ఎట్ హోమ్ ఉంది కానీ నేను ఐ వోంట్ రికమెండ్ ఇట్. ఓకే. నాకు ఐ ఫీల్ ప్లేబ్యాక్ సింగింగ్ వల్ల ఐ ఫీల్ ఐఎమ్ వెరీ ప్యాంపర్డ్ అనమాట. బాగా గారాభంగా ఒక సౌండ్ ఇంజనీర్ ఉంటారు, లిరిక్స్ రెడీగా ఉంటాయి, లిరిసిస్ట్ ఉంటారు. అంటే చాలా గారాభం ఎక్కువైపోయి అన్నీ నేనే చేసుకోవాలి, రికార్డ్, సింగ్, రాంగ్, కొట్టే అన్నీ నేనే చేయాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు. సో ఇప్పటికీ ఇఫ్ ఐ హ్యావ్ టు రికార్డ్ సంథింగ్, ఒక్క లైన్ రికార్డ్ చేయాలన్నా స్టూడియోకి వెళ్ళి నేను రికార్డ్ చేసుకుంటా. బికాజ్ నాకు ఇంకా వెన్ ఐఎమ్ సింగింగ్ ఐ డోంట్ వాంట్ ఎనీ అదర్ డిస్ట్రాక్షన్. నేను చూసుకోను ఏవి, ఎవరి పని వాళ్ళు చేసుకోండి, నేను ఇక్కడ ఉంటా, నేను పాడేసుకొని వచ్చేస్తాను. దట్స్ వాట్. ఓకే. బట్ మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎప్పుడైనా ట్రై చేశారా? నేను ట్రై చేయలేదు. నేను అప్పట్లో ఐ ఆర్జేడ్ ఇన్ రేడియో స్టేషన్ ఫర్ 3 months గెస్ట్ ఆర్జే లాగా. అండ్ మై షో యూస్ టు కమ్ అరౌండ్ 11-12 ఆ టైంకి వచ్చేదన్నమాట. సో అందులో మై వాయిస్ యూస్ టు బి లైక్ వెరీ హస్కీ, లైక్ దిస్. It used to be like this because I was the love guru.
మిడ్ నైట్ షోస్ అనమాట. ఓకే. మిడ్ నైట్ షో. అందరివి మెసేజెస్ చదివి వాళ్ళకి లవ్ సొల్యూషన్స్ నేనివ్వడం ఏంటో. ఏజ్‌కి ఏ ఏజ్‌కి అది? ఆ? ఏ ఏజ్‌లో అది? నేను ఐ థింక్ ఐ మస్ట్ బి 20, 21 అనుకుంటా. 21కి మీరు లవ్ గురు. బట్ అది నాకు ఇప్పటికీ అదే అనిపిస్తుంది. అబ్బా! అనిపిస్తుంది అనమాట. బట్ ఐ థింక్ మై వాయిస్ ఐ థింక్ అప్పుడే ఏమై చేసావే కూడా వచ్చినట్టుంది. చిన్మయి గారి వాయిస్‌కి బాగా ఫ్యాన్స్. హ్మ్. నేను అలా మాట్లాడడం వల్ల నా వాయిస్ వాస్ ఆల్సో పర్సీవ్డ్ ఇన్ థాట్. ఫెమిలియర్ అయిపోయింది. అలా పర్సీవ్ చేశారు. దానివల్ల ఫస్ట్ ఐ థింక్ ఫస్ట్ 'గబ్బర్ సింగ్'లో చెప్పాననుకుంటా. ఓకే. ఐ థింక్ దట్ వాస్ మై ఫస్ట్. శృతి హరిశంకర్ గారు, థాంక్స్ టు హిమ్. శృతి హాసన్. శృతి హాసన్ హ్మ్. 'గబ్బర్ సింగ్'లో చెప్పా. అదే ఫస్టా? అదే ఫస్ట్ అనుకుంటా. ఓకే. నాకు గుర్తులేదు. అదే ఫస్ట్ అనుకుంటానండి. యాహ్! అందులో గూడా పాపం ఆయనుండి చెప్పించుకున్నారు గాబట్టి ఇట్ వర్క్డ్. అదర్‌వైజ్ ఇంకెవరైనా చెప్పించుంటే, "ఏహే! ఈ అమ్మాయికి ఏం రాదు. తీసి పడదబ్బండి" అనుకుంటారు. ఎందుకంటే డబ్బింగ్ ఇట్స్ నాట్ ఈజీ. ఇట్స్ నాట్ వాయిస్ ఎట్ యాక్టింగ్ ఆల్ ఇస్ ఈజీ. టఫ్. ఇట్స్ నాట్ ఈజీ. హ్మ్. సింగింగ్ అంటే ఓకే గానీ, డబ్బింగ్ టేక్స్ ఎ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్. యాహ్! ఓకే. అక్కడి నుంచి ఐ స్టార్టెడ్. ఇప్పటికి కూడా చాలా మంది తిట్టుకుంటారు. బికాజ్ ఐమ్ వెరీ స్లో అండి. డబ్బింగ్‌లో వెరీ స్లో. తిట్టుకుంటారు. బట్ ఓపిక ఉన్నవాడు చెప్పించుకుంటారు. అంతే. అంటే మీరు దాన్ని ఎందుకని కొంచెం సీరియస్‌గా వేరే అంటే లైక్ ఇప్పుడు వెబ్ సీరీస్‌లు గాని అలా కైండ్ ఆఫ్ దానికి ఎందుకు పుష్ చేయలేదు? నేను అసలు డబ్బింగ్ నేను పుష్ చేసిందే లేదు. హ్మ్. అదే వచ్చింది. ఐ నెవర్ రియల్లీ థాట్. ఇప్పటికి నాకు భయమేస్తుంది డబ్బింగ్‌కెళ్తే. బికాజ్ నా క్యారెక్టర్ టు క్యారెక్టర్ అలా సింగింగ్‌లో మారుస్తాం గదా! అలా మార్చడం టైం పడుతుంది నాకు. సో, ఓకే. ఐయామ్ నాట్ వెరీ, వెరీ యెస్! ఐ కెన్ డూ ఇట్. పుష్ చేద్దాం చలో అన్నట్టు నేనెప్పుడు లేను. బట్ వస్తే ఐయామ్ ఓపెన్. హ్మ్. ఎనీ ఆపర్చునిటీ దట్ కమ్స్ మై వే, డబ్బింగ్ గానీ, రైటింగ్ గానీ, సింగింగ్ గానీ, మీరు నాకు డాన్స్ ఇచ్చినా గూడా ఐ విల్ ట్రై మై బెస్ట్. ఓకే. ఐ విల్ డూ ఇట్. కాకపోతే అంటిల్ అన్లెస్ యూ ఆర్ సీరియస్‌లీ ఇంటూ ద బిజినెస్ పీపుల్ హ్మ్. ఆల్సో వోంట్ కన్సిడర్ గదా! అందుకని. అలా కరెక్టే. ఎందుకో అనుకోలేదు మరి. అంటే బికాస్ హ్మ్. ఆఫ్ మై కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆల్సో మేబీ. ఓకే. ఎందుకంటే అంతకుముందు సినిమా అనేది మాత్రమే లిమిటెడ్ సోర్స్. ఇప్పుడు వెబ్ సీరీస్ అయిపోయినాయి. ఇవన్నీ ఐ డోంట్ రకరకాల మైండ్ ఎక్స్‌ప్లోరింగ్ ఇఫ్ ఐ ప్లాట్‌ఫార్మ్స్ గెట్ వచ్చేసాయి ఇట్. కాబట్టి దట్స్ ఆ! వాట్. ఆ! మీకు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇనీషియల్ స్టేజ్ నుంచి చేస్తూ హ్మ్. వచ్చారు. హ్మ్. హ్మ్. సో, అండ్ యూ ఆల్సో హావ్ యువర్ ఓన్ కైండ్ ఆఫ్ ఓకే. శ్రావణ భార్గవి ఈ ఫలానా హీరోయిన్‌కి బాగా సెట్ అవుతుందనే కైండ్ ఆఫ్ ఒక ఉంది అదే. కాబట్టి అదే. సో, ఈ ఓటీటీ అనేది మీరు కొంచెం ఓట్ కాన్సంట్రేట్ చేయాలి. చెయ్యాలి. చెప్పండి మీకెవరైనా తెలిసినోళ్ళుంటే. ఇప్పుడు మీరు ఓటీటీ మరి మిమ్మల్ని అంటున్నారు ఎందుకు అప్రోచ్ అవ్వలేదు? ఆ? మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ అవ్వలేదు? ఈ పాటికి ఇంత అంటే మనకి డబ్బింగ్‌కా? డబ్బింగ్‌కి. ఏమోనండి తెలీదు మరి. ఎందుకు అప్రోచ్ అవ్వలేదు తెలీదు. అదే తెలీదు. వాళ్ళకి కూడా తెలిసిపోయిందేమో. మీరు అబ్బా! సీరియస్‌గా తీసుకోవట్లేదయితే. అంటే నేను ఏమో తెలీదు. ఇప్పుడు సింగింగ్‌లో గూడా ఎప్పుడు అప్రోచ్ అయ్యింది లేదు. హ్మ్. అన్నీ అలా పీపుల్ సా, పీపుల్ లైక్డ్, దెన్ ఐ గాట్. దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. ఐ నెవర్ పర్సూడ్ డబ్బింగ్ ఆల్సో లైక్ దట్. ఓకే. అలా. బట్ చెయ్యాలంటారా? అట్‌లీస్ట్ డబ్బింగ్ సినిమాలన్నా కౌంట్ చేసుకున్నారా? ఎన్ని చేశారని? డబ్బింగ్ సినిమాలా? అదే డబ్బింగ్ ఎన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పారన్నా కౌంట్ చేసుకున్నారా? డబ్బింగ్‌వి ఒక 10, 15 చెప్పుంటా. అంతే. హ్మ్. నాట్ ఎ లాట్. ఓకే. అగైన్ బికాజ్ చాలా తక్కువ మందికి ఓపిక ఉంటుంది నాతో డబ్బింగ్ చెప్పించుకోవాలంటే. మరి లిమిటెడ్ ఎక్స్‌క్లూసివిటీ లాగా? అయ్యో! ఐయామ్ నాట్ ఎట్ ఆల్. ఇట్స్ జస్ట్ దట్ మై టాలెంట్ ఈస్ ఎక్స్‌క్లూజివ్ డబ్బింగ్‌లో. ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీవన్. లిమిటెడ్ పేషెన్స్ ఉంటే కష్టం నాతోటి. డైరెక్టర్ గారికి క్లారిటీ ఉండాలి. పర్లేదు టైం పట్టినా ఈ అమ్మాయితోటి చెప్పించుకుందాం డబ్బింగ్ అనే క్లారిటీ ఉంటే కూర్చుంటారు. ఓకే. లేదు నేను ఇట్లా ఐ కాంట్ గ్రాస్ప్ వెరీ ఈజిలీ వెన్ ఇట్ కమ్స్ టు డబ్బింగ్. వన్స్ ఐ గ్రాస్ప్ ఇట్లా ఫ్లోలో వెళ్ళిపోతుంది. హ్మ్. ఇనీషియల్‌గా టైం పడుతుంది. ఓకే. అందుకని పుష్ చేయలేదేమో నేను గూడా. ఓకే. అండ్ ఈ సింగర్స్ అసోసియేషన్ ఇదంతా ఎంతవరకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది? అసోసియేషన్ వైస్ కంటే కూడా సింగర్ టు సింగర్ వి ఆర్ హెల్ప్‌ఫుల్ ఓకే. ఈస్ వాట్ ఐ ఫీల్. హ్మ్. అంటే మీ బాండింగ్ బావుంటుంది. ఫైన్. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఒకళ్ళకొకళ్ళు కోఆర్డినేట్ చేసుకొని లేదు వి ఫలానా హైప్ ఈచ్ అదర్ అప్. షోస్‌కి వీళ్ళంతా యెస్. కోఆర్డినేట్ చేసుకునే విధానం బావుంటుంది చేస్తాం. ఖచ్చితంగా. అవును. అవును. కాకపోతే అసోసియేషన్ త్రూ ఒక మెంబర్‌షిప్స్ ఇవన్నీ గూడా ఉన్నప్పుడు హ్మ్. వాళ్ళ నుంచి కూడా అదే తరహా పుష్ ఉండాలి గదా! అది ఎంతవరకు ఉంటుంది? పుష్ అండ్ అంటే అసోసియేషన్ అనేది ఎంతవరకు అసలు ఎలా యూజ్ అవుతుంది సింగర్స్‌కి? అంటే ఇప్పుడు పేమెంట్స్ విషయంలో ఇప్పుడు ఎవరైనా పేమెంట్ ఎగ్గొట్టారు. హ్మ్. అలాంటి విషయంలో యూజ్ అవుతుంది మనకి అసోసియేషన్ అనేది.
ఆర్ సమ్ డిస్రెస్పెక్ట్ సంథింగ్ మొన్న ఇప్పుడు ఆన్గోయింగ్ ఒకటి నడుస్తుంది అబౌట్ హౌ హౌ Women ఫీమేల్ need to dress. విమెన్ Yeah, డ్రెస్సింగ్ గురించి అదొకటి నడుస్తుంది. ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్. సో అలాంటిది ఏదైనా అయిందనుకోండి, మేబీ ది అసోసియేషన్ కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ హెల్ప్. ఓకే. అంతే తప్ప ప్రతి అవకాశాల విషయంలో అంతా వాళ్ళంతా ఏం చేయలేరు కదా. ఏదండి అవకాశాల విషయంలో వాళ్ళు విల్ దే పుష్. అవకాశాల విషయంలో డబ్బింగ్ యూనియన్ కూడా ఏం చేయలేదండి. ఐ థింక్ యూనియన్ ఉన్నది ఎందుకు? టు హెల్ప్ సంబడి వెన్ దే ఆర్ ఇన్ ట్రబుల్ ఆర్ వెన్ ద పేమెంట్స్ ఆర్ యాజ్ అన్ ఆర్టిస్ట్ వెన్ యూఆర్ నాట్ గెట్టింగ్ ద బేసిక్ థింగ్స్ లైక్ పేమెంట్ అనేది బేసిక్. లేదంటే ఎక్స్టెన్సివ్ అవర్స్ పని చేయించుకొని కాల్ షీట్ టు కాల్ షీట్ కోరస్ పాడుతున్నారు, కాల్ షీట్ టు కాల్ షీట్ మనకి ఇట్స్ నాట్ ఇనఫ్ అనుకోండి. దట్స్ వెన్ ద యూనియన్ కెన్ స్టెప్ ఇన్. సో దీస్ ఆర్ ద ఓన్లీ బెనిఫిట్స్ ఫ్రమ్ అసోసియేషన్. అగైన్ డిస్రెస్పెక్ట్ లైక్ దిస్ ఇట్లాంటిది బెనిఫిట్. ఇంకా నాకు ఇస్ దర్ ఎనీ అదర్ బెనిఫిట్? మీరే చెప్పాలి. నేను అడుగుతున్నాను. అంటే ఇస్ దర్ ఎనీథింగ్ ఎల్స్ దట్ అసోసియేషన్ షుడ్ డు? ఇన్సూరెన్స్ కానీ అలాంటివి ఏమైనా ఇవ్వడం జరుగుతుందా? ఇన్సూరెన్స్ ఐ థింక్ ఇన్సూరెన్స్ వైజ్ yes. Opportunities wise I don't think anybody can do anything. That will become like నాట్ డైరెక్ట్లీ విత్ ద సింగింగ్ బట్ అట్లీస్ట్ కోరస్ అక్కడ ఏమైనా పుష్ చేయడం అలా అగైన్ అది వర్డ్ ఆఫ్ మౌత్ లా వెళ్ళిపోతుందండి. ఇప్పుడు సంబడీ నీడ్స్ కోరస్ అనుకోండి, వీళ్ళు బాగుంటారు అని చెప్పి అది వర్డ్ ఆఫ్ ద మౌత్ లా వెళ్ళిపోతుంది. యూ డోంట్ నీడ్ టు గో టు అసోసియేషన్ ఫర్ ఇట్. బట్ ఎస్, బేసిక్స్ అంటే మళ్ళీ ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది డెఫినెట్లీ. దీస్ థింగ్స్ షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్. అండ్ ఫీమేల్ ఆర్టిస్ట్స్, మేకింగ్ షూర్ దట్ ద ఫీమేల్ ఆర్టిస్ట్ ఈస్ రెస్పెక్టెడ్, బికాజ్ నాట్ దట్ ద మేల్ ఆర్టిస్ట్ డజంట్ నీడ్ ఇట్. బట్ మనం ఉన్న ఎరాలో ఎలా ఉందంటే ఫీమేల్ ఆర్టిస్ట్స్ నీడ్ మోర్ సేఫ్టీ, సెక్యూరిటీ, మోర్ అష్యూరెన్స్. అలాంటి విషయాల్లో యూ కెన్ స్టెప్ ఇన్. బట్ ఇండస్ట్రీలో ఆ కైండ్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుందా సింగర్స్ కి? అగైన్ ఇట్ డిపెండ్స్ హౌ యూ ఉన్నారు కాబట్టి. పోర్ట్రే యువర్ సెల్ఫ్. ఐ రియలీ థింక్ సో. ఓకే. యా, ఎలా చెప్పాలో తెలియట్లేదు, బట్ డిపెండ్స్ హౌ యూ పోర్ట్రే యువర్ సెల్ఫ్. మీరు you can be friendly, you can be absolutely friendly. As a singer I can be very friendly with the opposite person that I'm working with, but again when a situation comes, కొంతమంది భయపడతారేమో టు పుట్ దేర్ ఫుట్ డౌన్. అయ్యో, ఇఫ్ ఐ డూ దిస్ వాట్ విల్ మై ఆపర్చునిటీ మైట్ గో అవే ఆర్ పీపుల్ మైట్ థింక్ దట్ ఐఎమ్ arrogant. సో దానికి ఏంటంటే ఇట్ విల్ టేక్ టైమ్ టు గెట్ టు దట్ స్టేజ్ వేర్ యు ఆర్ సేయింగ్ ఓకే, యు నో వాట్, ఇది అయిందంటే ఇలాంటివి ఏమన్నా అవుతే ఐఎమ్ నాట్ ఓకే విత్ ఇట్ అండ్ ఐఎమ్ గోన్ టు మేక్ షూర్ దట్ దే నో దట్ ఐఎమ్ నాట్ ఓకే విత్ ఇట్. ఈ పొజిషన్కి రావడానికి డెఫినెట్లీ టైం పడుతుందండి. బికాజ్ యాజ్ అ న్యూ ఆర్టిస్ట్, every new artist is very scared of losing an opportunity. We are very vulnerable also. So we don't know what is right, what is wrong. అలాంటి స్టేజెస్లో ఫిగరింగ్ అవుట్ హౌ టు నావిగేట్ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎలా మనం హ్యాండిల్ చేయొచ్చు అనేది నావిగేట్ చేయడానికి టైం పడుతుంది. ఇట్స్ నాట్ రాంగ్, బట్ ఇట్స్ ఆల్సో ఇట్ బికమ్స్ ద ఆపోజిట్ పర్సన్స్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ షూర్ దట్ ద ఆర్టిస్ట్ ఇస్ కంఫర్టబుల్. ఎగ్జాక్ట్లీ opposite person. It's not just, no, it's not the female. It's never only the female. It's also the other person. It is your job, especially if you're calling in a new artist, it is your job to make them feel comfortable doesn't mean that yeah, okay, fine, not like that. Comfortable ante making sure that they are assured of their safety. Make that, it's not a big deal. It's not rocket science. Make sure that you give that positive vibes for the artist to feel good. Because ఇప్పుడు నేను రికార్డింగ్కి వెళ్ళిన తర్వాత ఇబ్బందిగా ఫీల్ అయ్యాను అనుకోండి, I won't be able to give my best. It'll show. I won't be able to give my best. And if I'm comfortable in an atmosphere, I'll be able to give my ఇప్పుడు I'm comfortable, I'm able to talk my mind. If I'm not comfortable, if I know that my words are going to be twisted, I'll be very reserved. You want that? No, you don't want that. You want me to be myself. అది అవ్వాలి అని అంటే నీకు ద ఆర్టిస్ట్, whoever is calling the artist, it's their responsibility to make sure that the artist is comfortable. Make sure that the artist is, the basics of the artist, basic needs are cared for, are provided for. That's it. Which rarely happens. Initially, there's a big chance for things to go wrong. Initial few times. Like a beautiful girl. Women are beautiful. If a woman is sitting next to you and then if you
want to try or if you want to approach her, make sure you approach her also in the right way. If you still want to approach her, finish your work, make sure she's comfortable there. Approach her in the right way if you want to take it seriously. I'm not saying ఏదో చిల్లర్గా కాదు, in a serious way. If you want to pursue something with her, make sure you approach in the right way, not like this. Be classy. ఓకే, ఇది పాయింట్ నోట్ చేసుకోవాలి. అది కట్ చేయండి. బ్యూటిఫుల్ గర్ల్ అన్నాను నేను, అదేదో ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నట్టు చెప్పేశాను నేను. మంచిదే కదా. ఓకే. ఓకే, సో శ్రవణ్ గారికి మీ అసోసియేషన్ విత్ సీనియర్ సింగర్స్ అంటే బాలు గారితో కానీ వీళ్ళతో యూ షేడ్ అ బ్యూటిఫుల్ మెమరీ. సో ద బెస్ట్ ఆర్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ విత్ సీనియర్ సింగర్స్, అది ఎస్పీబీ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో అలాంటివి ఏమైనా ఉంటే షేర్ చేసుకోరా ప్లీజ్. బాలుగారితో నేను మొన్నే పోస్ట్ కూడా పెట్టాను నేను. మేము యూఎస్లో స్వరాభిషేకం చేస్తున్నాం అన్నమాట. సో నే చాలామంది ఉన్నాం సింగర్స్. ఆ రోజు లాస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఎంటైర్ టూర్ అయితే దినక్కుతా ఆ పాట పాడాం. దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. అది నాకు బాలుగారితో పాడే ఛాన్స్ వస్తుందని నేను అనుకోలేదు అసలు. సో నేను అనుకున్నాను, ఈ సాంగ్ ఒకవేళ నేను ఈరోజు నేను తప్పులు లేకుండా బాగా పాడితే ఐ విల్ ఆస్క్ హిమ్ వాట్ ఈస్ ఇన్ మై మైండ్ అని అనుకున్నాను. ఐ సాంగ్, అది ఐ వాజ్ ఎంజాయింగ్ సింగింగ్ దట్ సాంగ్. అసలు నాకు ఇంకొకసారి పాడమన్నా కూడా నేనైతే రెడీగా పాడేసేదాన్ని ఆ రోజు. ఇట్ వాస్ సచ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ గాడ్ బాగా వచ్చింది, బాగా పాడారు. దాని తర్వాత పాట అయిపోయిన తర్వాత నేను మైక్ తీసుకొని, సార్ ఈరోజు లాస్ట్ షో అయిపోయింది కదా, దీని తర్వాత మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, ఒకటి అడుగుతాను మిమ్మల్ని అని అంటే, అమ్మో ఏంటి అని అంటే, సార్ మీకు నచ్చకపోవచ్చు కూడా అని అంటే, కోపం రావచ్చు కూడా అని అంటే, నో ప్రాబ్లం ఆస్క్ అని అన్నాను. సార్ మీరు నాకు ఎందుకో చాలా ముద్దొస్తారు సార్ అని అన్నాను. అంటే ఆయన బాబు ఇంకా ఐ థాట్ హీల్ రియాక్ట్, ఐ డోంట్ నో హౌ హీల్ రియాక్ట్. ఆయనేమో చాలా సిగ్గుపడిపోయి ఇలా పెట్టుకొని ఎంత క్యూట్గా రెస్పాండ్ అయ్యారంటే, దెన్ ఎప్పుడు ముద్దొస్తారు, ఒక్కసారి ఇలా అనొచ్చా మిమ్మల్ని, ఇలా అనొచ్చా అని అడిగారు. అడిగితే అప్పుడు ఈ రెస్పాండెడ్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ వే. హీ సెడ్ యా కమ్ ట్రై యువర్ లక్ అని అన్నారు. ఇలా అన్న ఎంత సచ్ అ నైస్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత మొత్తం సింగర్స్ అందరు లైన్ కట్టాం అనడానికి. చరణ్ గారు కూడా వచ్చారు అనమాట అదే లైన్లో. అందరం ఆల్ ఆఫ్ us did this to him and that was like the most memorable experience for me. He took it so nicely. He didn't say oh no it won't look nice. చాలా బాగా రెస్పాండ్ అవుతారు. రీసెంట్గా ఒక మీమ్ కూడా వైరల్ అవుతుంది కదా, ఇది ఒక సంథింగ్ పడత తీగ షోలో 4 కళ్ళు ఒకటి 2 అయినాయి అని చెప్పేసి సాంగ్. అయితే నీకు ఆల్రెడీ 4 కళ్ళు ఉన్నాయంటే ఆమె స్పెక్ట్స్ తీసేసి ఆ 2 అయినాయి అంటారు. సో ఆయన దానికి ఎంత బాగా అంటే ఆయనే నిల్చొని క్లాప్ కొట్టి ఇలా ఉండాలి, ఇలా ఈ స్పాంటానిటీ నీడెడ్, దీని అనవసరంగా మళ్ళీ తొక్కేకండి అని చెప్పేసి అంత బాగా రెస్పాండ్ అయ్యారు. సో పడత తీగ షో అంటే దే ఆర్ రన్నింగ్ ఇట్ నైస్లీ, బట్ ఇట్ లాస్ట్ ద ఛాంప్ పోస్ట్ బాలు గారు అనిపిస్తుంది. అది ఓజీ అండి. యూ కాంట్ డూ, ఇట్స్ నాట్ దట్ వేరే వాళ్ళు చేయలేరని కాదు కానీ, బట్ మన మైండ్ ఆ టెంప్లెట్కి అసోసియేట్ అయిపోయింది అలా బాలుగారిని చూడడం. అది మనకు అలా ఫిక్స్ అయిపోయింది. దేర్ ఇస్ నో సమ్ పీపుల్ డోంట్, యూ కాంట్ రీప్లేస్ దెమ్ బికాస్ దేర్ ఆరా ఇస్ సో స్ట్రాంగ్, కాంట్ రీప్లేస్ దెమ్. అండ్ క్రిటిసిజం కూడా అర్థవంతంగా ఉండేది. వెరీ సింగర్కి అర్థమయ్యేలా ఉంటాయి చెప్పేవి కూడా. ఇఫ్ యూ అండర్స్టాండ్ వాట్ హీ సేయింగ్, దెర్ సో మచ్ టు టేక్ అవే ఆల్సో, సో మచ్ టు టేక్ అవే. అంటే బాలు గారితో ఫైన్, బట్ అదర్ దాన్ బాలు గారు మనో గారితో ఆయన బాగా జోకులు వేస్తారండి స్టేజ్ మీద, నెక్స్ట్ లెవెల్ జోకులు వేస్తారు. ఆయనతో వాయిస్ ఎంత స్ట్రాంగ్ వాయిస్ అసలు ఆయనది. అసలు మెలడీ పాడామనుకోండి, మెలడీలో ఫీమేల్ వాయిసెస్ ఇలా ఉంటుంది కదా, కొంచెం మనం ఒక వాయిస్ని కంప్రెస్ చేసి పాడతాం కదా, అసలు మన వాయిస్ ఆనదు అక్కడ. ఆయన ఇలా పాడితే మొత్తం అన్నట్టు వస్తుంది సౌండ్. అసలు హీస్ అ వండర్ఫుల్. ఎనీ సాంగ్ యూ గివ్ హిల్ సింగ్ సో వెల్. అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటారు. ఇప్పుడు మనం పాడే ముందర నాట్ లైక్ కమాన్ అన్నట్టే ఉండదు.
వెరీ జోకులు వేస్తారు పక్కన కూర్చొని. ఆర్టిస్ట్ విల్ ఫీల్ వెరీ కంఫర్టబుల్ ఇఫ్ అ జూనియర్ ఆర్టిస్ట్ సంబడి సింగింగ్ విత్ సీనియర్ ఆర్టిస్ట్ అని చాలా భయం వేస్తుంది, మనకి చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి లోపల, అవన్నీ పోతాయి ఆయనతో మాట్లాడితే, అన్నీ పోతాయి. హాయిగా అలా వెళ్ళి కూర్చొని మాట్లాడచ్చు, పాడచ్చు. హీఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఆల్సో. సో వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. సో నాకు మీ సాంగ్ అంటే లైక్ మీరు ఆడియో అండ్ వీడియో కొంచెం లేట్గా రిలీజ్ చేశారు, ఎందుకు లేట్ అయింది అసలు? లేదు నేను ఫస్ట్ టైం ఇట్ వాజ్ లాస్ట్ మినిట్ డెసిషన్ నాదే. నా నా వైరింగే తేడా. ఏంటంటే ఆడియో వీడియో ఒకటేసారి రిలీజ్ చేద్దాం అనుకొని ఆ రోజు మధ్యాహ్నం 3:00 అనుకున్నా. యాక్చువల్లీ వెయిట్ ఫస్ట్ ఆడియో నాకు నాతో పనిచేసే వాళ్ళు ఉన్నారు మొత్తం. సో పీపుల్ హూ టేక్ కేర్ ఆఫ్ యూట్యూబ్ కానీ, లేకపోతే పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద బ్యాక్ ఎండ్ ఆఫ్ పోస్ట్ ప్రొడక్షన్ కానీ ఇవన్నీ. సో యాక్చువల్లీ వెయిట్, ఐ వాంట్ టు ఫస్ట్ పుట్ అవుట్ ద ఆడియో, దెన్ ఐ విల్ సీ హౌ ఇట్ విల్ గో, దెన్ ఐ విల్ రిలీజ్ వీడియో అకార్డింగ్లీ అని అనుకొని, అంటే ఇన్ మై మైండ్ ద సాంగ్ విల్ గెట్ 2 chances to. బట్ వాజ్ ఇట్ అ వైస్ డెసిషన్? It was a wise decision, Okay. is what I feel. Because people are talking about, so ఇప్పుడు నేను వీడియో ఆడియో ఒకటేసారి రిలీజ్ చేస్తాను, 1 week మాట్లాడుకుంటారు, దాని తర్వాత కొత్త కంటెంట్ వచ్చేస్తుంది. బట్ దీనివల్ల 2 weeks మాట్లాడుకున్నారు కదా అనేది. ఓకే, ఇట్ ఈస్ 2 weeks కాదు, మోర్ దెన్ 2 weeks. మోర్ దెన్ 2 వీక్స్ అయింది. మోర్ దెన్ 2 weeks. ఆడియో గురించి ఒక 10 days నడిచింది. దాని తర్వాత వీడియో ఇప్పుడు మొన్న రిలీజ్ చేశాను. సో నౌ వీఆర్ స్టిల్ టాకింగ్ అబౌట్ ఇట్. సో అండ్ ఆస్పెక్ట్ రేషియో చాయిస్ ఎవరిది? అది కెవిన్. ఓకే, యా. ఎందుకంటే ఫస్ట్ ఒక సాంగ్ చూడంగానే ఇది ఫ్రెష్ అనిపించిన థింగ్ ఆస్పెక్ట్ రేషియో. ఆస్పెక్ట్ రేషియో వల్ల. ఓ ఎందుకంటే మనం ఎప్పుడు కూడా స్కోప్ లో చూస్తూ ఉంటాం కదా, 99% మన సాంగ్స్ కానీ ఏదైనా వీడియో ఆల్బమ్స్ వాట్ ఎవర్ వి సీ స్కోప్, ఇది ఎప్పుడైతే ఆస్పెక్ట్ రేషియో మారేటప్పటికి అరే కొంచెం డిఫరెంట్ గా ఉంది చూడడానికే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా విజువల్ బ్యూటీ అనేది ఇంపార్టెంట్ కదా ఒక సాంగ్ కనెక్ట్ అవ్వడానికి, అది ఆస్పెక్ట్ రేషియో. అండ్ నెక్స్ట్ వచ్చి కలర్ టోన్. కలర్ టోన్స్ చాలా అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి తోపు అని అన్నాను, కానీ ఇట్ వాస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్ ఇన్ ద రెగ్యులర్ తెలుగు ఆర్ ఈవెన్ ఇన్ బాలీవుడ్ మ్యూజిక్ అని. అదే అదే. సో కలర్ టోన్ వాజ్ గుడ్. అండ్ ఆబ్వియస్లీ ఏవైతే బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయో మీకు చెప్పే కదా, ఓన్లీ ఆ క్లాత్ బ్యాక్గ్రౌండ్ ఒక్కటే ఇట్ వాజ్ లైక్ అరే అంటే అప్పటిదాకా బాగున్న సాంగ్ అక్కడే అది ఐ వాంటెడ్ అ వేరియేషన్, అది కూడా మళ్ళీ నా వైరింగ్ తేడా. అదొక్కటే కొంచెం సింక్ అవ్వలేదు అనిపించింది అంటే ఫర్ ద క్వాలిటీ. ఎందుకంటే స్టార్టింగ్ ఇనిషియల్ గా మొత్తం అంతా కూడా ఆ స్ట్రీట్స్ లో ఇదంతా కూడా అంత బాగుండి ఒక్కసారి వచ్చి ఎక్కడో కొంచెం చిన్న ఒక డ్రాప్ మూమెంట్ లాగా అనిపించింది. అదర్ దాన్ దట్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ ద కొరియోగ్రఫీ. ఐ థింక్ 1-2 weeks ఆఫ్టర్ వి షాట్ మళ్ళీ నాకే ఏదో పురుగు తిరిగింది లోపల. లేదు ఇదొక్కటి చేద్దాము, ఇదొక్కటే చేద్దాము అని చెప్పి ఇట్ వాస్ లైక్ 3-4 hours ఆఫ్ వర్క్. అది మళ్ళీ అది చేసామన్నమాట. అండ్ అక్కడ నుంచి కూడా ఒక సెకండ్ సాంగ్ లో ఉంటుంది అది యాక్చువల్ గా మీ సాంగ్ లోనే ఒక 2 వేరియేషన్స్ లో ఉంటాయి. అది ఎప్పుడైతే వాంటెడ్ సమ్ వేరియేషన్ ఎందుకో, అందుకని సరే ఇది చేద్దాం క్విక్ అండ్ ఈజీ, ఏం చేయొచ్చు అని చెప్పి ఇది చేసాం. ప్రాబ్లీ యూ విల్ ఫీల్ ద డిఫరెన్స్ బికాస్ ఇట్ వాస్ అ ప్యాచ్ షూట్. వి ఆల్సో నాట్ బికాస్ ఆఫ్ ఇట్స్ ప్యాచ్ షూట్, నో ఫర్ ద బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే ఒక ఫస్ట్ ఇనిషియల్ ఒక 2.5 minutes వరకు చూసిన కైండ్ ఆఫ్ ఒక క్వాలిటీ వేరు, ఇక్కడికి వచ్చేటప్పుడు వేరే అయ్యేటప్పటికి కొంచెం మిస్ మ్యాచ్ అనే కైండ్ ఆఫ్ ఫీల్. ఎందుకంటే క్లోజర్ అనేది చాలా క్రూషియల్ కదా ఇప్పుడు కూడా ఒక సాంగ్ కి. ఎందుకంటే అదే గుర్తుండి మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ అక్కడి నుంచి అరే లేదు మళ్ళీ ఇంకోసారి సాంగ్ చూడాలనే ఫీల్ ఇచ్చేది క్లోజర్ ఎప్పుడు. సో అదే అరే ఈ స్టాండర్డ్ కి ఆ స్టాండర్డ్ ఎక్కడో సింక్ అవ్వట్లేదే దిష్టి అనుకోండి అలా. but we worked very hard. Even the director Kevin, he's the director, he's the DOP, post production, VFX artist, everything. Okay, he only. So even the concept, everything is his. So he's worked very hard. Stylist Aishwarya, she worked super hard. ఎన్నిసార్లు ఇంటికి వచ్చిందో, ఎన్నిసార్లు she tried ఈ అవుట్ఫిట్ ఆ అవుట్ఫిట్ అది ఇదని. when people who you are working with are also excited, దట్స్ వెన్ ప్రోడక్ట్ విల్ కమ్ అవుట్ వెల్ అనేది నా ఫీల్. సో నాకు కరెక్ట్గా టీంలో బాగా సెట్ అయ్యారనమాట ఈసారి, అందరిలా మొత్తం సెట్ అయ్యారు. ఇట్ వాజ్ నాట్ ఫర్ మనీ, ఇట్ వాజ్ నాట్ జస్ట్ ఫర్ వర్క్, ఇట్ వాజ్ ఆల్సో టు షోకేస్ దేర్ టాలెంట్, దేర్ ఆస్పెక్ట్, దేర్ క్రాఫ్ట్.
ఇట్ వాస్ నైస్ దట్ వే. గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ డిఓపి కూడా కెవినే కాబట్టి నాకు బాగా ఫేవరెట్ షాట్, ఫేవరెట్ ఇన్ ద సెన్స్ నేను సాంగ్ వింటున్నప్పటి నుంచి కూడా ఫస్ట్ థింగ్ నుంచి కూడా లార్డ్ ఆఫ్ ద రింగ్ యూ మే హ్యాపీ ఎండింగ్ అనేది నా ఫేవరెట్ లైన్. ఫేవరెట్ సో లైన్. ఎందుకంటే అది ఒక మల్టిపుల్ టైమ్స్ రావడం, దానికి ఒక ప్రాపర్ టోన్ డౌన్ ఉండడం వల్ల ఇది ఎలా ఉంటుంది అని చెప్పేసి ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్ విజువల్. సో ఎప్పుడైతే కెమెరా టాప్ యాంగిల్ నుంచి ఇలా కిందకి వస్తుందో అప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే ఇట్ వాస్ ప్రాపర్లీ కన్సీవ్డ్ అనిపించింది. ఓ నేను పైన ఉంటాను. రైట్ రైట్ రైట్. దానికి మళ్ళీ ఆ పైన ఒకటి మళ్ళీ కింద కూర్చునేది ఒకటి రెండు పెట్టారు కదా. సో ఇట్ వాస్ ప్రాపర్, అంటే అవుట్ ఆఫ్ ద హోల్ సాంగ్ దట్ వాస్ ప్రాపర్లీ కన్సీవ్డ్ ఫర్ మీ. ఓకే ఓకే ఫర్ యూ. ఓకే యూ లైక్ దట్ షాట్. ఐ విల్ Yes. టెల్ హిమ్. ఐ Okay. టెల్ హిమ్. సో మీకు మీకు అంటే ద ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద హోల్స్ ద సాంగ్ జర్నీ. జర్నీయా సాంగ్ దిస్ హోల్ ప్రాసెస్ మేడ్ మీ అ డిఫరెంట్ పర్సన్ కాదు, మేడ్ మీ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ వాట్ ఐ యాక్చువల్లీ యామ్. ఓకే. ఫిల్టర్ వేసుకుని ఉంటాం కదా ఫర్ జనాల కోసం, వేరియస్ రీజన్స్. for various reasons. I feel I've become more fearless. I am actually in if you sit in మా ఇంట్లో బాల్కనీలో కూర్చొని మాట్లాడితే I speak a certain way. I'm very different. ఈ పాయింట్ అనేది మై సిస్టర్ ఇన్ లా అక్షు, హర్ నేమ్ ఇస్ అక్షయ. సో షీ పాయింటెడ్ ఇట్ అవుట్. షీ సెడ్ the way you're తను తమిళియన్ అనమాట. సో షీ సెడ్ see the way you're speaking to me right now, this is how you should speak outside also అని ఒకసారి అంది. షీఈ్ లైక్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ అంటే వింగ్ ఉమెన్ అంటారు కదా, హైప్ Okay. చేసే వాళ్ళలో తను ఒక అమ్మాయి అనమాట. సో షీ సెడ్ దెన్ ఐ వాజ్ లైక్ యాక్చువల్లీ ఐ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ఇట్. తను ఏదో క్యాజువల్గా అనేసి, ఐ డోంట్ థింక్ షీ రియలైజెస్ ఇట్ నౌ ఆల్సో. క్యాజువల్గా అనేసింది తను. ఐ వాజ్ లైక్ యాక్చువల్లీ అది ఎందుకు మైండ్లో ఉండిపోయింది. ఈ ఫకుయామా షూట్ ఆ టైంలో సమ్హౌ it all came out. My entire personality only came out. I'm like, I don't really care about many things Andi in life. I'm like, I don't take life too seriously. I'm like, chill, okay, fine. I might feel bad about certain things, but I'll come out of it. I know I'll come out of it. So I am like that. And that came out through this song. Even after this song also, the way I'm speaking to you versus the way I spoke in my few previous interviews is very different. ఓకే. So సో రైట్ నౌ యూఆర్ లైక్ ఐ డోంట్ గివ్ ఎ షిట్ ఎనీమోర్ అగైన్. I don't give a shit అని కాదు కదా. I never gave a shit, but somehow it is more evident now. అంటే దెన్ ఇట్ వాస్ ఛానలైజ్డ్ ఇన్ అదర్ వే, బట్ ఇప్పుడు ఇప్పుడు Proper గా. ఎస్, ఇప్పుడు ప్రాపర్ ఫుల్ థ్రాటిల్. అంటే బట్ వై స్పానిష్ కైండ్ ఆఫ్ టోన్? ఓకే, సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. స్పానిష్ ఎందుకు అని అంటే, ఆ టైంలో ఐ వాజ్ వాచింగ్ మోడర్న్ ఫ్యామిలీ. ఓకే. మోడర్న్ ఫ్యామిలీ వాజ్ మై కంఫర్ట్ దిస్ గో టు సిరీస్ అనమాట. ఫ్రెండ్స్ కానీ మోడర్న్ ఫ్యామిలీ కానీ. మోడర్న్ ఫ్యామిలీ చూసేటప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ అట్రాక్టివ్ క్యారెక్టర్స్ వాజ్ గ్లోరియా. గ్లోరియా ఈజ్ ప్లేడ్ బై సోఫియా వర్గరా. సోఫియా. హౌ డస్ షీ టాక్, ఐ మనీ అని మాట్లాడుతుంది కదా తను. సో రికార్డింగ్లో ఐ నెవర్ థాట్ ఐ డూ దట్. రికార్డింగ్లో శశాంక్ వాజ్ దేర్. శశాంక్ ఈజ్ మై మ్యూజిక్ ప్రొడ్యూసర్ హూస్ ప్రొడ్యూస్ ద హోల్ సాంగ్. సో హీస్ దేర్, హీస్ సిట్టింగ్, హీస్ డూయింగ్ ద టేక్. నేను దిస్ 11 o'clock at night నేను పాడుతున్నా. ఐ స్టార్టెడ్ సింగింగ్, ర్యాపింగ్ నార్మలీ లైక్ జెనరిక్ ర్యాప్స్ ఎట్లా ఉంటాయి. I got a secret, I'm not perfect, I got opinion, all that I did. Okay, nice, next take. I was like, I said, ఒక్క నిమిషం శశాంక్. I was very shy also to say this. I said, ఒక్క నిమిషం శశాంక్, let me try this. If it works, tell me. If it doesn't work, please tell me. అని అన్నారు. దెన్ ఐ స్టార్టెడ్, ఐ గాట్ ద సీక్రెట్, ఐమ్ నాట్ పర్ఫెక్ట్, ఐ గాట్ ఒపీనియన్స్, ఐ డోంట్ టెల్ ఎనీవన్, ఆర్ యూ కిడింగ్ మీ, ఐ క్యాన్ బీ వోకల్, దే కాల్ మీ క్రేజీ అండ్ అంత సోషల్. ఇలా స్టార్ట్ చేసి, and they would call me a threat, label me characterless, judging the length of my dress, and my life is a mess, I gotta be slender and thin, a perfect queen of my king, making the lord of my ring, giving my happy ending. ఇది ఎక్కడ ఆపా. ఆ కీబోర్డ్ పట్టుకోలే అతను, ఇట్లున్నాడు శశాంక్. He was like this, what the hell, what is this? And he was like that. His expression, Shashank is a very like, ఇలా ఉంటాడు అనమాట. ఓకే. అన్ని ఇలా వెరీ నాన్షలాంట్, వెరీ మంచి ఇట్లా తీసుకుంటాడు, ఏదొచ్చినా ఇలాగే తీసుకుంటాడు. అతని రియాక్షన్లో ఇట్ వాస్ లైక్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నట్టు ఇట్లా పెట్టేసరికి ఐ వాస్ లైక్, ఓ దిస్ ఇస్ వర్కింగ్, నైస్. హి వాస్ లైక్, విల్ గో లైక్ దిస్. యాక్చువల్లీ గేవ్ ఎ డిఫరెన్స్.
ఇట్ యాక్చువల్లీ షోన్ డిఫరెన్స్ ఆన్ సో అంటే ఇట్ విల్ మేక్ యూ విల్ పే అటెన్షన్ వెన్ దిస్ హ్యాపెన్స్. అండ్ దట్ ఈ మోడర్న్ ఫ్యామిలీ చూసే వాళ్ళకి ఆ సోఫియా గారు వాయిస్ కొంచెం వినే వాళ్ళకి ఇంకా రిలేటబుల్ గా అనిపించింది. నాకు ఫస్ట్ ఇంప్రెషన్ కూడా అదే, అరే సేమ్ అంటే మనం స్పానిష్ వినాం కదా రెగ్యులర్ గా, మనకి ఐడియా ఉండదు. అవునవును కరెక్ట్. ఎప్పుడో తీన్మార్లో పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడితే ఏంటంటే సో అవును మనకి ఐడియా కూడా లేదు. ఆ టైంలో ఆయన మాట్లాడడం కూడా చాలా పాష్ మనకి. అదే ఆయన అది మాట్లాడుతుంటేనే ఇలా ఎక్కడికి ఎగిరిపోయేది మనకి. అవునవును వెళ్ళిపోయింది కూడా నిజంగానే. బికాస్ ఆఫ్ మోడర్న్ ఫ్యామిలీ కొంచెం ఫెమిలియర్ అనిపించింది. ఎందుకంటే ఆ రీల్స్ చూస్తూ ఉంటాం, ఆ కంటెంట్ చూస్తూ ఉంటాం, ఫన్నీ టైప్ ఆఫ్ కంటెంట్. అవును ఆవిడ హెలికాప్టర్ కూడా టక 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 అని చెప్తుంది. అవును సో అందువల్ల నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్ తంది అందులో. ఇది యాక్చువల్గా అంటే ఫాలో అయ్యే వాళ్ళకి ఇది కొంచెం ఓకే అలాగే అనిపిస్తుంది. ఇదా తెలియని వాళ్ళకి ఇది ఏంటి అనే ఒక క్యూరియాసిటీ కూడా వస్తుంది. అవునవును కరెక్ట్. అది వర్కౌట్ అది అయింది బాగా వర్కౌట్ అయింది. అయితే కొన్ని లిరిక్స్ అర్థం కాలేదు, లిరిక్స్ బికాస్ అగైన్ అది పెడతా, లిరికల్ వీడియో కూడా పెడతారు తొందరలో. పెట్టాలి లేదంటే ఏమో అనుకుంటున్నారు అంటే జనాలు. ఇది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో తెలియదు కానీ బట్ లిరికల్ వీడియో విల్ కమ్ సూన్. ఓకే లేకపోతే మీరు లిరిక్స్ రిలీజ్ చేయకపోతే దాన్ని ఏదో ఇంటర్ప్రిట్ ఏదేదో చేసుకుంటారు. అవును ఏదేదో అయిపోతుంది అక్కడ. అమ్మో ఇది కాదు నేను చెప్పింది అని మళ్ళీ నో నో ఐ పుట్ ద లిరిక్స్. ఓకే సో లిరిక్స్ మీరే రాసుకుంటారా దీనికి? నేనే మొత్తం నేనే. ఓకే అంటే బట్ డూ యూ టేక్ హెల్ప్ ఫ్రమ్ ఎనీవన్? No. ఓకే ఇట్స్ జస్ట్ మీ. మొత్తం నా మనసులో నుంచి నా బ్రెయిన్లో నుంచి వచ్చిన లిరిక్స్. పర్సనాలిటీ ట్రైట్స్ అన్ని పెట్టేస్తారా? Personality traits, experiences, more than traits, experiences and how I perceive them. The song is more about that. ఓకే Experiences and how what I understood, my opinions about the experiences. ఎందుకు ఆడవాళ్ళే తగ్గాలమ్మా అని ఎందుకు బాధపడుతున్నారు? అందరూ అనేది అదే కదండి, అందరూ అనేది అదే కదా. ఇప్పుడు అయిన కాంట్రవర్సీలో కూడా బట్టలు మనం మార్చుకోవాలని చెప్తున్నారు కదా. ఓకే బేసిక్లీ యూ షుడ్ నాట్ క్రియేట్ ఎనీ డ్రామా, బీ ద సీత టు యువర్ డ్రామా. అతను రాముడైనా సరే రావణాసుడైనా సరే. అండ్ ఆడవాళ్ళే తగ్గాలి, ఏ జరిగినా ఆడవాళ్ళే తగ్గాలి, దెన్ ఓన్లీ అంత బాగుంటుంది అన్నట్టు. సో అది యాక్చువల్ ఫక్కుయామా. ఆ సైలెన్స్ లో వచ్చిన ఫ్రస్ట్రేషన్ అది. అందుకని వచ్చింది ఆ లైన్ నాకు. ఓకే సో ఆ లైన్లో నా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. 3 లైన్స్ ఫ్యాక్ట్స్, ఐఎమ్ స్పీకింగ్ ఫ్యాక్ట్స్ అలా. అండ్ నాకు ఇంకొక లైన్ బాగా నచ్చింది ఏంటంటే, దో ఇట్స్ ఎ 3.5 minute సాంగ్, ఎవ్రీవన్ వాంట్స్ ఎ బార్బీ. ఎవ్రీ టామ్ డిక్ హ్యారీ వాంట్ బార్బీ బట్ దేర్ ఇస్ నో జేమ్స్ బాండ్ ఇన్ రియల్ లైఫ్ బేబీ. అవును మరి నేను అనలేక ఎవ్రీవన్ అన్నాను, మీరు మళ్ళీ దాన్ని చెప్పారు. అవును ఇప్పుడు అంటే యూ వాంట్ బార్బీ బట్ యూ కాంట్ బి జేమ్స్ బాండ్ ఫర్ అస్. వీ వాంట్ సీ ఎవ్రీ గర్ల్ వుడ్ లైక్ అ జేమ్స్ బాండ్. వావ్ అనుకోవడానికి జేమ్స్ బాండ్ ఉండాలిగా. ఎక్కడున్నారు? ఎవరు లేరు. ఎవ్రీబడి టామ్ డిక్ అండ్ హ్యారీ. దేర్ ఇస్ నో జేమ్స్ బాండ్ ఇన్ రియల్ లైఫ్. ట్రాషింగ్ లో ఉంది. I'm not trashing. I still think men are very beautiful. Beautiful ante not like, I mean like beautiful species is what I mean. I feel men are beautiful species. Women are beautiful species. Very different, very interesting is what I feel. I'm not bashing men in any way. It's just that మీకు అనిపించలేదు కానీ నేను బ్యాష్ చేయలేదు. అంటే నేను ఓకే వెన్ ఐమ్ ట్రోలింగ్ సంథింగ్ ఇట్స్ నాట్ జస్ట్ దట్ ఆల్ మెన్ ఆర్ లైక్ దిస్ అని నేనేం చేయను. ఇప్పుడు దేర్ ఆర్ మెన్ దట్ ఐ అడ్మైర్ ఆల్సో. There are men that I crush on also sometimes. Everybody has crushes, no? I like, okay, fine. Oh my God, he's so handsome. Oh my God, his behavior is so nice. He's so respectable. He's so respectful towards everybody, not just women, towards everybody. Ila, I still feel that men are very interesting species. And it's just that there are some aspects that hit me. So I decided to put them out instead of keeping them in myself. This is my therapy. థెరపీ త్రూ సాంగ్స్. అంతే కదా, వన్ ఆర్టిస్ట్ థెరపీ షుడ్ బి మై క్రాఫ్ట్. ఓకే సో ఫ్యూచర్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇప్పుడు ఇలాగా మేల్ బ్యాషింగ్ ఆడవాళ్ళే తగ్గాలమ్మా అని కాకుండా మగాళ్ళు పర్లేదమ్మా అన్నట్టు అనుకోవచ్చు? యా, వై నాట్. ఇప్పుడు నేను ఈ పాటలో ఐ డిడ్ నాట్ జస్ట్ ట్రాష్ మెన్, ఐ ఆల్సో ట్రాష్ విమెన్. ఫస్ట్ 4 లైన్స్లోనే అది ట్రాష్ లో లేదు కదా. I was sitting with a bunch of girls, toxic feminists and faithful wives, so-called faithful wives, sipping on their worries and forehead wrinkles. అంటే టెన్షన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బయటికి చూపించడానికి మాత్రం ఐఎమ్ చిల్. అదేం ట్రాషింగ్ కాదులేండి మిగిలిన దాంతో పోల్చుకుంటే.
అవునా? ఆ! లేదు. మీరు మీరు అంటే ఇప్పుడు వెన్ ఐ సెడ్ అబౌట్ నెవర్ క్రియేట్ నో డ్రామా బీ ద సీత టు యువర్ రామ ఇదంతా చెప్పేది అమ్మాయిలే. హ్మ్. విమెన్ ఓన్లీ పుల్ విమెన్ డౌన్. అమ్మో! ఇది వేరే టాపిక్. No, but that's what I spoke about. If you see in my YouTube song description lo kuda, this is what I put. I say toxic feminism, how women pull women down. This was my main, the whole reason why I started writing Fukuyama is also because women started pulling women down, and that's something first hand experience to rasa adi. I did not like that. I don't like that. I'm, I hate it. Don't like it అంటే ఇంత అంత కదా, I hate it. ఓకే. I wrote because of that. I don't like అంటే టాక్ అదేంటి టేకింగ్ టాక్సిక్ ఫెమినిస్ట్ అండ్ ఫెయిత్ఫుల్ వైఫ్ సిప్పింగ్ ఆన్ ద వరీస్ అండ్ ఫోర్ హెడ్ రింకిల్స్ హైడింగ్ ద స్కార్స్ బిహైండ్ దేర్ పర్ఫెక్ట్ స్మైల్స్. యూస్ స్మైల్స్. ఇట్స్ నాట్ అబౌట్ సేయింగ్ దట్ అయ్యో పాపం వీళ్ళు అంత లోపల ఇంత చెత్త పెట్టుకున్నా బయటికి నవ్వుతున్నారు. నో, నాట్ లైక్ దాట్. హ్మ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ విమెన్ who sit and who say my life is perfect. Why are you where you have so many scars that you are not dealing with, but you have time to deal with other people and then bash them. ఓకే. This is what I mean when I say hiding their scars behind their perfect smiles. You have your scars, sister. First go solve them. First go work on them. Your forehead wrinkles, all the stress, work on that. Why are you coming to me? నీకున్న చెత్త నువ్వు చూడు ఫస్ట్. వై ఆర్ యూ కమింగ్ టు మీ? దట్స్ మై ప్రాబ్లమ్ విత్ విమెన్. ఓకే. I have great female friends, wonderful female friends. I told you, my sister-in-law. I have my friend Saumya Varanasi. She's a singer. Um, I have Satya Yamini. She's also one of my close friends. I have friends, Anugna and Bangalore lo untundi. I have so many people. I don't know if I'm missing out, but I have so many great friends who are always there for me. I'm very pampered when it comes to my female friendships. That's how your female friends should be. హ్మ్. Or that's how, even if you're not a friend, if you don't have anything good to say, don't say anything. Just shut up and sit. Mind your business. Don't try to pull somebody down, because that happens a lot with women to women. ఓకే. I don't like it. సో, టాపిక్ మీరే తీసుకొచ్చారు కాబట్టి నాకు నేనుగా ఇరుక్కుంటిని. సో, చెప్పండి. మీరు అన్న టాక్సిక్ ఫెమినిజంకి, ఫెమినిజంకి డిఫరెన్స్ ఏంటి చెప్పండి? ఓకే. టు సింప్లిఫై దట్. టు సింప్లిఫై ఇట్. ఓకే. నాకు పెద్దగా తెలీదు, కానీ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఓకే. సో టాక్సిక్ ఫెమినిజం అంటే దేర్ ఆర్ మెనీ ఆస్పెక్ట్స్. ఒక్కటని కాదు. దేర్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ అంటే ఒక డెఫినేషన్ వెల్ డిఫైన్డ్ ఇది లేదు. కానీ టాక్సిక్ ఫెమినిజం అంటే see there are women who are very decent, very classy in how they deal with things, even when it comes to abuse కానివ్వండి, లేకపోతే anything, be it any kind of abuse, even verbal abuse also. There are people who deal with it in a very classy way. But there are women also who ఇంతుంటే ఇంత చేసి దాన్ని దే మేక్ ఇట్ బిగ్ థింగ్. దానివల్ల ఏంటంటే ఫెమినిజం వాల్యూ పడిపోతుంది. వాట్ ఈస్ ఫెమినిజం? ఫెమినిజం ఈజ్ యు ఆర్ అ మ్యాన్, యూ బీ యూ. ఐఎమ్ అ ఉమెన్, లెట్ మీ బీ మీ. సింపుల్ డెఫినేషన్ ఇది. లెట్ మీ బీ మీ. డోంట్ క్వశ్చన్ మీ about why I'm wearing heels today, why I'm wearing makeup, or why I'm wearing a dress like this. Don't question me about all that. Trust that I am an adult, I know what I'm doing. Respect me for my choices. Just like how I respect you for your choices. Don't don't put unfair rules on me. ఒక టెంప్లెట్ సెట్ చేసి నువ్వు ఇందులో ఫిట్ అయితేనే నువ్వు ఉమెన్, అదర్వైజ్ యూఆర్ నాట్ అనద్దు. మెన్కు ఉందా టెంప్లెట్? లేదుగా. వీ డోంట్ టాక్ అబౌట్ దట్. ఇది ఉందా? ఓకే, అబ్బాయి అంటే ఇలాగే ఉండాలి, లేదు కదా, అదేం లేదు. మరి ఎందుకు పెడుతున్నారు ఉమెన్కి? డోంట్ డూ దట్. ఈజ్ వాట్ ఈస్ ఫెమినిజం? టాక్సిక్ ఫెమినిజం ఈజ్ వేర్ విమెన్ సేయింగ్ దట్ వీఆర్ ఫెమినిస్ట్స్ ఈజ్ టాక్సిక్ ఫెమినిజం. Yes, correct only. Don't say you are feminists and act the other way. If you are feminist, the basic thing as a feminist that you should do is support women. అక్కడి నుంచి ఫెమినిజం స్టార్ట్ అవుతుంది. మెన్ వదిలేయండి. ఫెమినిజంలో మ్యాన్కి అసలు వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ మెన్ హియర్.
when it is feminism. Feminism is about women lifting women up. Toxic feminism, women saying women should be a certain way and you starting pulling women down. That is toxic feminism. It starts from a woman to woman um, bond. Then next stage is men. అంతే. అందులో కూడా మేల్ బ్యాషింగ్ ఇస్ నెవర్ ఫెమినిజం. మేల్ బ్యాషింగ్ ఇస్ నెవర్ ఫైనల్లీ ఫెమినిజం. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. దే టేక్ ఇట్ ఇన్ దట్ వే. ఇట్స్ నాట్ దట్. ఇట్స్ జస్ట్ పుట్టింగ్ అవుట్. ఒక అన్ఫేర్గా ఏదైనా జరుగుతున్నప్పుడు ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ అన్ఫేర్. ఇట్ ఈస్ మై పర్సెప్షన్ ఆఫ్ వాట్ ఈస్ అన్ఫేర్ టువర్డ్స్ మీ. ఇప్పుడు నేను చీర కట్టుకొని నేనేదో పెడుతున్నాను అనుకోండి, అందులో మీరు బూతులు ఎతికితే అది దట్ ఈస్ యువర్ పర్సెప్షన్. నా మైండ్లో ఏముందో మీకు తెలీదు. సో డోంట్ సే దట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ అ రీజన్. దట్స్ నాట్ రైట్. దట్ ఈస్ ఫెమినిజం. డోంట్ క్వశ్చన్ మీ ఫర్ మై చాయిసెస్. దట్ ఈస్ ఫెమినిజం. ఇట్స్ నాట్ ఎఫెక్టింగ్ యూ. వై ఆర్ యూ క్వశ్చనింగ్ మీ? దట్స్ ఇట్. ఐ ట్రైడ్ మై బెస్ట్. కొంచెం అర్థమైంది. కొంచెం అర్థమైంది. బట్ మేల్ బ్యాషింగ్ ఇస్ నాట్ ఫెమినిజం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ సేయింగ్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య ఫెమినిజం అనగానే మెయిల్ బ్యాషింగ్ అయిపోతుంది, టార్గెటింగ్ అయిపోతుంది, రకరకాల. అంటే ఇది ఇది ఫెమినిజమా అని ఆలోచించి ఇదా ఫెమినిజం అని చెప్పేసి దాని గురించి తక్కువగా అనుకొని ఇంతేనా ఫెమినిజం అంటే దాన్ని ఒక చీప్గా చూసి కైండ్ ఆఫ్ వెళ్ళిపోయింది. కరెక్ట్. దాని వాల్యూ తగ్గిపోతుంది. ఫస్ట్ స్టాప్ యూజింగ్ ద వర్డ్ ఫెమినిస్ట్స్. True feminists will never use that word. I am a feminist. No, you don't have to say it. Your actions will speak louder than your words. Exactly. Cool. సో మీ సింగర్స్ ఫ్రెటర్నిటీ నుంచి కానీ లేదంటే మీ ఫ్రెండ్స్ నుంచి కానీ మీ సాంగ్ రెస్పాన్స్ ఎలా ఉంది? అండ్ అంటే యూ విల్ మేక్ నెంబర్ ఆఫ్ వర్షన్స్ ఫర్ ద సాంగ్ కదా. ఇందాక మీరు చెప్పారు ఫస్ట్ నార్మల్ ఇంగ్లీష్లో, తర్వాత మళ్ళీ స్పానిష్ కైండ్ ఆఫ్ ఒక టేక్ ఇచ్చారని చెప్పేసి. సో వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ చేంజెస్ యూ మేడ్ అకార్డింగ్ టు ద ఫీడ్బ్యాక్ యూ గాట్ ఫర్ ద సాంగ్? సో సాంగ్ చేసేటప్పుడు ఫీడ్బ్యాక్ ఏం తీసుకోలేదు. ఐ డోంట్ అసలు సాంగ్ రా స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరికి వినిపించను కూడా. ఐ థింక్ ఇట్స్ ద సేమ్ విత్ ఎవ్రీ అదర్ ఆర్టిస్ట్. సాంగ్కే మేము యాక్చువల్లీ చాలా వర్షన్స్ చేసాం. ఇట్ టుక్ అస్ 2 months టు ఏదైతే బాగుంటుందని ఫిక్స్ అవ్వడానికి 2 months పట్టింది నాకు, శశాంక్. ఎన్ని చేశారు? 2 వర్షన్స్ చేశారు? వీ మేడ్ అట్లీస్ట్ 3 versions. ఓకే. 3 versions చేసాము. దాని తర్వాత దిస్ వాస్ ద 4th version దట్ వీ స్టక్ టు. ఓకే. సో దీని తర్వాత ఇన్ని వర్షన్స్ చేసిన తర్వాత వన్స్ ఐ ఫినిష్డ్ రికార్డింగ్ అండ్ ఆల్, చాలా డౌట్గా వినిపిస్తాను అనమాట. యూజువలీ నా ఫ్రెండ్స్కి, క్లోజ్ సర్కిల్కి డౌట్గా వినిపిస్తాను. వినిపించినప్పుడు ఎవ్రీబడి వెంట్ మ్యాడ్. ఎవ్రీబడి హ్యాడ్ ద సేమ్ రియాక్షన్. అందరికి ఇండివిజువల్గా వినిపించా. అందరికి దగ్గర నుంచి సేమ్ రియాక్షన్ వచ్చింది. దెన్ ఐ థాట్ ఓకే సో ఇట్ ఈస్ వర్కింగ్. నౌ లెట్ మీ మేక్ సంబడి ఎల్స్ లిసన్ టు ఇట్ అని చెప్పి ఇంకొకళ్ళకి అలా వినిపించేది. దట్స్ వెన్ ఐ గాట్ కాన్ఫిడెన్స్ ఆల్సో. అప్పటిదాకా ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ హౌ ఇట్ ఈస్ సౌండింగ్, బికాజ్ యాక్సెంట్ వేరే, వర్డ్స్ ఆర్ వెరీ షార్ప్, దిస్ ఈజ్ ఇంగ్లీష్, అన్ని దేర్ ఆర్ లాట్ ఆఫ్ లేయర్స్ టు ద సాంగ్. సో ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్. కొంతమందికి వినిపించిన తర్వాత వాళ్ళ రియాక్షన్ తర్వాత ఐ థాట్ ఓకే ఫైన్, ఐ కెన్ రిలీజ్ ఇట్ అనుకున్నా. బట్ పీపుల్ ఆర్ లైక్, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు రిలీజ్ దిస్? యా ఐమ్ షూర్. ఎందుకు హెసిటేషన్? ఎందుకు అలాగా? బికాస్ నా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ వల్ల. ఓకే, వద్దులేండి. ఎస్, పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ వల్ల. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు రిలీజ్ ఇట్? ఐఎమ్ షూర్. వెన్ ఐ సెడ్ ఐఎమ్ షూర్, దే అప్రిషియేటెడ్ మీ. దే డెంట్ సే ఓకే బీ కేర్ఫుల్, నథింగ్ లైక్ దట్. ఎవ్రీబడి సెడ్ యూ గో ఫర్ ఇట్. సో అంతే చాలు. ఓకే. సో ఫైనలీ వాట్ ఈస్ ద వాలిడేషన్ యూ ఫౌండ్ for Kiyama? Audience validation always for an artist, that is always there. Not money, not fame, nothing. Audience validation, because నా కోసం కావాలంటే నేను చేసుకొని దాచిపెట్టుకోవచ్చు పాట. ఆడియన్స్కి చూపిస్తున్నాను కాబట్టి వాళ్ళకి నచ్చిందా లేదా ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నాకు అనిపించింది ఏంటంటే, నా యూజువల్ డెమోగ్రఫిక్ కంటే కొత్త డెమోగ్రఫిక్ వస్తున్నారు ఆడియన్స్. ఇప్పుడు కూడా మీరు ఫకుయామా సాంగ్కి వెళ్ళి కింద కమెంట్స్ చూస్తే దే ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. దే ఆర్ కమింగ్ ఫ్రమ్ నాన్ సబ్స్క్రైబర్స్, దే ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్.
హౌ దే ఆర్ అంటే అప్రిషియేట్ చేసే విధానం కూడా మారింది. ఇట్స్ నాట్ అబౌట్ వావ్! ఇదేంటి ఆహ్, ఆహ్, బీయింగ్ బీయింగ్ సో అండ్ సో యూ ఆర్ డూయింగ్ దిస్. నో, నాట్ లైక్ థట్. దిస్ సూట్స్ యూ. ఓకే. దే ఆర్ ఓనింగ్ ఇట్. They're saying this suits you. More, we are expecting more from you. We are expecting more of this. సాంగ్‌తో పాటు మిమ్మల్ని కూడా ఓన్ This is చేసుకుంటున్నారు. Shravana Bhargavi. Huh. So what I am thinking inside is they're reciprocating. Okay, good. విచ్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. Which is a great validation, is what I హ్మ్. feel. I'm getting last 3 independent songs ki uh, అంటే రీషేర్స్ చేయడం ఇది వేరే. బట్ దెన్ దిస్ టైమ్ వెనెవర్ పీపుల్ ఆర్ రీషేరింగ్, దే ఆర్ రీషేరింగ్ అవుట్ ఆఫ్ జాయ్. జాయ్ తోటి రీషేర్ చేస్తాను. దే ఆర్ నాట్ రీషేరింగ్ జస్ట్ ఫర్ ద హెక్ ఆఫ్ ఇట్. హ్మ్. జస్ట్ ఓకే ఫైన్, వీ నో హర్, సో లెట్స్ జస్ట్ రీషేర్. బాగుండదు. నాట్ లైక్ దట్. దే ఆర్ రీషేరింగ్ బికాస్ దే ఆర్ ఎంజాయింగ్ ద సాంగ్. దట్ మ్యాటర్స్. అండ్ I told you, no, I also changed so much. That matters. ఓకే. So I'm getting calls from different artists from different languages. That matters. It's breaking boundaries. It's breaking language barrier లేదు. That matters. Yeah. సూపర్ శ్రావణ భార్గవి. Hmm. హోప్ ఇలాంటి ఇండిపెండెంట్ సాంగ్స్ ఇంకా ఎక్కువ చేయాలి మీరు. అండ్ ఆల్సో లేబుల్స్ షుడ్ ఆల్సో స్టార్ట్ ప్రొడ్యూసింగ్ Indie stuff. కాంటెంట్ ఇన్ తెలుగు అట్లీస్ట్. Yes. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ తమిళ్ అండ్ మలయాళం మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు యాజ్ ఆఫ్ నో. హిందీలో ఎప్పటి నుంచో ఉంది. Mm. ఈ కోక్ స్టూడియో కావచ్చు, ఇవన్నీ వాళ్ళందరూ కూడా Yeah. దే బీన్ ప్రొడ్యూసింగ్ సాంగ్స్ ఇన్ హిందీ అండ్ అదర్ లాంగ్వేజెస్ చాలా రేర్ ఉంటాయి. మరాఠీ కానీ లేదంటే గుజరాతీ సాంగ్స్ అవును. చాలా రేర్గా తీసుకొస్తుంటారు. బట్ తెలుగు ఇంత వైడ్ రేంజ్ ఉన్న మార్కెట్ ఉన్నప్పటికీ కూడా నో వన్ ఈస్ షోయింగ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు థింక్ ఇండీ కావచ్చు, ఓవర్ ద ఆడియన్సెస్. సో మనకి ఇండిపెండెంట్ మ్యూజిక్ అనేది మోస్ట్లీ జానపద పాటలు మాత్రమే అయిపోతున్న సిచ్యువేషన్ ఇప్పుడు. ఇట్స్ నాట్ లైక్ ఓకే అవి తక్కువ అని కాదు. ఎప్పుడు కూడా ఒక న్యూట్రల్ గేమ్ ఉన్నప్పుడు, ఒక న్యూట్రల్ లాంగ్వేజ్ ఉన్నప్పుడు ఇట్ విల్ రీచ్ మోర్ వైడర్ సెట్ ఆఫ్ ఆడియన్స్. సో అందుకని ఐ విష్ యూ కంటిన్యూ దిస్ జర్నీ ఆఫ్ క్రియేటింగ్ ఇండిపెండెంట్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్. Absolutely. Thank you so much, Dheeraj, for having me. And చాలా మంచి మంచి క్వశ్చన్స్ అడిగారు. బట్ ఐ అప్రిషియేట్ you taking time out to do this with me. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. Thank you. Glad.